వేవేల పరివారముతో నిత్యము స్తుతించబడుతున్న మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం. మా ప్రభువా, మీ దీనదాసులను క్షేమంగా మీరు మా మధ్యకు తీసుకొచ్చారు. మీ మాటలు బోధిస్తుండగా మీ దీనదాసులను మీరు అభిషేకించండి. మీ ఆత్మతో నింపండి నాయన. పరలోక మర్మములు మీరు మా మధ్య వివరించండి. పరలోక వర్తమానమును మీ దీనదాసుల మీద కుమ్మరించండి తండ్రి. మాట్లాడుచుండగా అనేకులు రక్షింపబడాలయ్యా. మీ వాక్యము వెల్లడి కాగానే అనేకులు నాయన స్వస్థత పొందాలి, మేలు పొందాలయ్యా, ఆశీర్వాదాలతో నింపబడాలయ్యా. ఈ స్థలమంతా మీ మహిమ ప్రభావముతో నింపండి నాయన. ఈ స్థలమంతా మండుచున్న పదవలే చేయండి. ఎరోబు కొండవలే, బెతస్త కోనేటి వలె చేయండి నాయన. మీ సింహాసనం మా మధ్య ఉంచండి. మీ ప్రజలను దీవించండి నాయనే. గ్రామాన్ని దీవించారయ్యా. మీ దినదాసుని గ్రామానికి మీరు నడిపించారయ్యా. కృప కలిగిన దేవా, మీ కొందనము చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రభువా, మీ కొందనాలు. ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను మీ నామమందు ఆశీర్వదించండి. మీ దిన సేవకులు వచ్చారయ్యా. మీ సేవకులందరినీ ఆశీర్వదించండి. కుటుంబములు ఆశీర్వదించండి. సంఘములను దీవించండి తండ్రి. మీకు స్తోత్రం. మీ దినదాసుడు డేవిడ్ బెన్హమ్ అయ్యగారిని బట్టి మీ కొందనము చెల్లిస్తున్నాను. మీ దాసుని పక్షంగా మీరుండి మీరే మాట్లాడి మహిమను, ఘనతను, ప్రభావమును మీరే పొందమని, మీ దాసుని నిండారుగా ఆశీర్వదించమని, మీ దాసుని సంతానాన్ని దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనకి దేవుని వర్తమానం అందిస్తున్న సేవకులు డేవిడ్ బెన్హమ్ గారిని నేను ఎత్తుకొని తిప్పాను. దేవుని స్తోత్రం. అప్పుడు వారి వయసు 5 సంవత్సరాలు, నా పెద్ద కొడుకు ఈసావల్ వయసు 6 సంవత్సరాలు. నీ దీనదాసులను, సేవకులను ఎత్తుకొని నేను నడిపించాను, ఎత్తుకొని మోసాను. ఆ తల్లిదండ్రుల కృప మా మీద ఎంతవరకు దీవెన, ఆశీర్వాదం కనుక నా బిడ్డలందరూ స్తుతించే మహాభాగ్యం ఇచ్చారు. దైవజనం డేవిడ్ బెన్హమ్ గారు, డేవిడ్ అయ్య గారు, మా కృపావద్రమ్మ గారు తల్లి కృప వల్ల ఇంతవరకు క్షేమంగా ఉన్న వారి ప్రార్థన ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎదురు చూస్తున్నట్టుగా మరి మన మంచికి విచ్చేసినటువంటి దైవజనులు, హోలీ క్రాస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డేవిడ్ బెన్హమ్ గారిని సాదరంగా ఈ యొక్క ఫుల్పిట్ దగ్గరగా ఆహ్వానిస్తున్నాను. వారికి మనకు చక్కని అందరూ చప్పట్లు కొడుతూ దైవజనులకు కనపరచడం, వారికి సమయాన్ని అప్పచెప్తాను. వారిష్టం ఎప్పటికైనా. స్తోత్రం. మన ప్రభువును, మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అత్యున్నతమైన ఆశీర్వాదకరమైనటువంటి నామమున మీ అందరికీ ఈ రాత్రి సమయమున శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ స్థలంలో ఈ రాత్రి దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు అనుగ్రహించబడిన ఈ మంచి సమయాన్ని బట్టి మొట్టమొదట మహోన్నతుడైన దేవునికి స్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆయనకి ఆరోపిస్తున్నాను. ఆమెన్. ఈ సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి దైవజనులు, మరి ప్రేమతో అన్నయ్య అని పిలుచుకుంటూ ఉంటాను, దైవజనులు
ఇస్రాయిల్ అన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు వరకు మరి ప్రార్థన చేసినటువంటి ప్రభుదాస్ మావయ్య గారికి, మా ప్రియ సహోదరులు ఈసావాల్ గారికి, ఇక్కడ చాలామంది మరి రక్త సంబంధులు కాకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి మరి అనుబంధాన్ని రక్త సంబంధుల కంటే ఎక్కువగా పంచుకున్నటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ ప్రభునామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఎంతో సంతోషకరమైన శుభరాత్రి. ఈ అనంతవరం గ్రామాన్ని దేవుడు చాలా ప్రేమించాడంటానికి ఈ ఏర్పాట్లు చూస్తున్నప్పుడు మనందరికీ వెంటనే అర్థం అవుతుంది మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడని. మీరు నమ్ముతున్నారా? చప్పట్లు కొడతారు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క ప్రేమ ఎడబాయినది, మారనిది, శాశ్వతమైనది, ఎన్నటికీ కూడా మనలను విడిచిపోనిది. ఆ ప్రేమే మనలను నేటి దినం వరకు సజీవులుగా ఉంచుతుంది. ఈ లోకంలో మనిషి అన్నిటికంటే ఎక్కువ కోరుకునేది నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండు, నేను ఎవరి ప్రేమను పొందుకోలేకపోతున్నానని మనిషి ఎప్పుడు కూడా లోపల బాధపడుతూ ఉంటాడు. కానీ మనం కోరుకునేది అందరూ ఇవ్వలేరు. మనమే ప్రేమ అడుగుతాం కానీ అందరూ మనల్ని ప్రేమించే అంత పెద్ద మనసు అందరికీ ఉండదు. మన యొక్క బలహీనతలకు సరిపడినంతగా మనల్ని ప్రేమించగలిగిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉంటున్నాడు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మన యావత్ బాధలన్నిటినీ భరించాడు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితంలో ఎత్తుపల్లాలు ఎన్నున్నాయో అన్నీ ప్రభు చూశాడు. ఆయనకి తెలియని బాధ అంటూ ఏది లేదు. మన యొక్క శోధనలో ఆయన ఒక పాలివాడయ్యాడు. ఆయన ఈ బికేమ్ ఏ పార్ట్నర్ ఇన్ అవర్ సఫరింగ్. అందుకే మన యొక్క అన్ని విషయాలు ఆయనకి తెలుసు. ఈరోజు రాత్రి ఇక్కడ కూర్చున్న మీరు నా హృదయం పక్కన వారికి తెలియదు అనుకుంటున్నారు, లేకపోతే పాస్టర్ గారికి తెలియదు అనుకుంటున్నారు. సంతోషమే. ఎవరికి తెలియదు కానీ 100% ఎవరికి తెలుసు? దేవునికి మాత్రం తెలుసు. ఎందుకంటే మనందరినీ ఆయన తన పోలిక చొప్పున సృష్టించాడు. మనలందరినీ తన యొక్క సొంత రక్తంతో సంపాదించాడు. ఆయన పోలికలో సృష్టించి ఆయన రక్తంతో సంపాదించాడు కనుక మనలో ఉన్నటువంటి స్వభావము, ఆలోచనలు, హృదయాభిలాషలు, అభిలాషలు, అభిరుచులు సమస్తం తెలుసు ఆయనకి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని ఎవరిని కూడా ఈ రాత్రి దేవుడు ఉపేక్షించడు, విడిచిపెట్టడు, నిర్లక్ష్యం చేయడు. చివరినున్న వ్యక్తి వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు వట్టి చేతులతో మనం వస్తాం, లేదా ఖాళీ హృదయాలతో వస్తాం. కానీ ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళేప్పుడు మీరు చాలా ధనవంతులై ఇంటికి వెళ్తారు. నమ్ముతున్నారా? అంత డబ్బు మీ ఒళ్ళో పోయటానికి ఇక్కడ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంతటి ఐశ్వర్యం మీరు ఎక్కడ సంపాదించగలరు అంటే దైవజనులు చెప్పారు, వెండిని వెతికినట్లుగా నీ వాక్యాన్ని, బంగారాన్ని వెతికినట్లుగా నీ వాక్యాన్ని వెతికితే దాచబడిన దోపుడు సొమ్ము దొరికినంత సంతోషం మీకు కలుగుతుంది. ఎవరైనా దోపు సొమ్ము దొరికినప్పుడు, లేదా దాచుకున్నటువంటి కిందున్న గుప్త నిధులు దొరికితే ఎంత సంతోషంగా ఉంటారు. చాలామందిని చూస్తూ ఉంటాను నేను, పలానా చోట గుప్త నిధి ఉంది అని పనులన్నీ మానుకుని అక్కడికి వెళ్తారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడితే వజ్రాలు పడతాయంట. ఆ పొలాల్లో పడి ఎత్తుక్కుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి హఠాత్తుగా ఎవరో ఒకళ్ళు దొరుకుతుంది. ఆ దొరికిన దాని రేటు ముంబై నుండి వస్తారంట వీటిని కొనుక్కోవడానికి. ఒక్కొక్కడికి ₹1,00,00,000 పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు మనందరం ఇక్కడ పొలంలో ఉన్నాం, ఎక్కడో దేవుడు ఏదో వజ్రాన్ని ఎక్కడో చోట దాచిపెట్టి ఉండి ఉంటాడు. ఎవరికి దొరుకుతుందో నాకు తెలియదు. నిజంగా ఆ బైబిల్లో అలాంటి పోలిక ఉందంటే, ఒక మనుషుడు అలాగే వెళ్తేనంట దాచబడిన ధనం పొలంలో ఉందంట. మొత్తాన్ని నమ్మెళ్ళి ఆ పొలాన్ని కొనుక్కున్నాడంట ఆ దాచబడిన ధనం కోసం. ఎందుకని? ఆ పొలంలో పంటేద్దామని కాదు, దాచబడిన ధనం అందులో ఉంది కనుక దాన్ని తీయాలని. యేసుక్రీస్తునందు గుప్తమై ఉన్నటువంటి ఐశ్వర్యం ఎరిగిన వారు ఎవరైనా ఆ ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలని తమకు కలిగినవన్నీ కూడా ఇచ్చేయడానికి ఇష్టపడతారు. అంటే మనకున్న దానికంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువైన ఆశీర్వాదము ప్రభువులో గుప్తమై ఉన్నది. అది మనము తెలుసుకుని యేసుక్రీస్తుని అన్వేషించాలి. మనం అన్వేషించడం అంటే అర్థము, అది ఏదో ఒక మనిషిని వెంబడించడం కంటే ఇంకా ఎక్కువైన పదం అది. అన్వేషణ అంటే అర్థం పూర్తిగా తెలుసుకోవాలనే పరిపూర్ణమైన శోధన అది.
ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, అన్వేషణ చేస్తారు. మందు కనిపెట్టాలి, పలానా రోగం వచ్చింది, ఆ, అంటువ్యాధులు వచ్చినాయి, కరోనా వచ్చింది, లేకపోతే దాని తర్వాత ఇంకొక వైరస్ వచ్చింది. దాని కొరకు ఏం చేస్తాడు, ల్యాబొరేటరీలో ఉండి దాని కొరకు మందు కనిపెడతారు, అన్వేషిస్తారు, దాన్ని పరిశోధిస్తారు, పరిశీలన చేస్తారు, దాని గురించి పూర్తిగా తెలుసుకుని అప్పుడు ఒక ఔషధాన్ని తయారు చేస్తారు, అందరికీ అమ్ముతారు. మరి కరోనా అప్పుడు మనందరం కూడా వ్యాక్సిన్లు ఎంచుకున్నాం కదా. వ్యాక్సిన్లు రానప్పుడు ఏం చేసాం అందరం? ఎవరి ఇళ్లల్లో వాళ్ళే గప్చిప్, బయటికి రాలా. తెలిసిన వాళ్ళతో మాట్లాడాలంటే భయపడ్డారు. కానీ వ్యాక్సిన్ వేయించిన తర్వాత పర్లేదు, నా ఒంట్లో వ్యాక్సిన్ ఉందని కొంచెం ధైర్యం వచ్చింది. ఇప్పుడు క్రీస్తుని వెతికేప్పుడు మనము మన జీవితంలో ఉన్న సమస్తాన్ని ఉపేక్షించి వెతకాలి. ఎందుకు అనేక మంది ప్రభువుని కనుగొనలేకపోతుంటారంటే, జీవితంలో ఇంకా ఎన్నెన్నో తమ హృదయాల్లోనే పెట్టుకుని దేవుణ్ణి కనుగొనాలని చాలా కష్టపడతారు. అటువంటి ప్రయాస వలన వచ్చే లాభం ఏమీ లేదు. ప్రభువును మనం వెతికేప్పుడు మనకున్న సమస్తాన్ని ఆయన కొరకు అమ్మేయటానికి సిద్ధంగా ఉండాలి. పేతురు, నీవు నన్ను వెంబడించు అన్నాడు యేసుప్రభువారు. పేతురు చూశాడు, ఎందుకు వెంబడించమంటాడు ఈయన? ప్రభువా, మేము చేపలు పట్టుకునే జాలర్లం కదా, రోజు రెక్కాడితే డొక్కాడదు, ఇక్కడ వలలు వేసుకుని చేపలు పట్టుకుని అమ్ముకుంటే కదా దారిపోయే వాళ్ళేటువంటి యాత్రికులకు అమ్ముతారు. అక్కడ గలిలయ సముద్రంలో చేప ఎక్కువగా పడుతుంది. అది చల్లటి నీళ్లు, వేడి నీళ్లు కలుస్తాయి గలిలయ సముద్రంలో. హెర్మోను పర్వతం నుండి వచ్చేటువంటి మంచు, అలాగే దాని యొక్క తీరం వెంబడి ఉన్నటువంటి భూగర్భంలోంచి వచ్చే వెచ్చటి ఊటలు ఉంటాయి. హెప్టాపిజియోన్ అంటారు దాన్ని గ్రీకులో, అంటే 7 ఊటలు. ఆ ఊటలు కలిసిన చోటున నీరు బాగా చక్కటి మంచి, అటు చల్లగా కాకుండా ఇటు వెచ్చగా కాకుండా చేప ఎక్కువ గుడ్లు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అది సరిగ్గా పేతురు ఉన్నటువంటి శిష్యులు వలలు వేసేటువంటి ప్రాంతం అది. కపెర్నహూము, అలాగే బెత్సైదా అని బైబిల్లో రాయబడినటువంటి పేర్లకు సంబంధించిన ప్రాంతంలో మగ్దాల అనే ఊరిలో ఉంటుంది అది. అక్కడ వారు వలలు పక్కకు లాగినప్పుడు యేసుప్రభు అన్నాడు, మీ వలలు విడిచి నన్ను వెంబడించండి అన్నప్పుడు పేతురు, దీనికంటే ఇంకేమన్నా ఇస్తావా అన్నట్టు చూసి ఉంటాడు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లు చేస్తాను. ఇంతకంటే బెటర్ చేపలే ఉంది. చేపలంటే ఈరోజు అమ్ముకుంటారు, ఈరోజు కడుపు నింపుతుంది అంతే. కానీ మిమ్మల్ని మనుషులు పట్టేవారిని చేస్తాను. దేనికోసం మనుషులు పట్టాలి మీరు అనగా, దేవుని కోసం మనుషులను సంపాదించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఉన్నటువంటి మీరు దేవుని చేత సంపాదించబడిన ప్రజలై ఉన్నారు. మీ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లయితే మీరిప్పుడు కలిగి ఉన్న దానికంటే మరింత ఎక్కువగా ప్రభు మీకు చేయగలడు. మీ ద్వారా ఇప్పుడు జరుగుతున్న దానికంటే మీ ద్వారా ఆయన ఇంకెక్కువ చేయించగలడు కదండి. మనము మంటి ఘటాలమే. ఎంతమంది ఒప్పుకుంటారు మీలో? మీరందరూ ఇక్కడ మంటి ఘటాలని? ఎవరైనా గట్టి ఘటాలు ఉన్నాయా? రాతి ఘటాలు ఏమైనా ఉన్నాయా? అందరు ఏ ఘటాలు? మంటి ఘటాలే. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కొంచెం ఎండ ఎక్కువైనా తట్టుకోలేం, చలి ఎక్కువైనా తట్టుకోలేం, ఆకలి ఎక్కువైనా తట్టుకోలేం. అన్నిటికీ ఇబ్బందే మనకి, మానవ బలహీనతలు ఇవన్నీ. అయితే ఈ మంటి ఘటాలలో ఆయన తన యొక్క బలాధిక్యతను అనుగ్రహిస్తాడంట. బలాధిక్యం అంటే అర్థం అన్ని బలాలను మించిన బలం. ద పవర్ దట్ సర్పాసెస్ ఎవ్రీ స్ట్రెంగ్త్. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని బలాల కంటే గొప్ప బలం ఏంటి? ఉరుము వచ్చిందనుకోండి, ఒక ఉరుము, ఒక పిడుగు వచ్చింది. ఆ పిడుగు పైనుండి పడితే ఆ పిడుగు యొక్క శక్తిని గనక మనం దాచుకోగలిగితే ఈ భూమండలం మొత్తానికి సంవత్సరం పాటు మనము కరెంటు ఉత్పత్తి చేయాల్సిన పని లేదు. ఇంకా ఎక్కువ కాలం కూడా అవ్వచ్చు. దానికంటే మనం ఉత్పత్తి చేయాల్సిన పని లేదు, అంత శక్తి ఉంటుంది దాంట్లో. కానీ ఆ శక్తిని మనం ఎక్కడ దాయాలి? దాయటానికి కుదరదు, వెంటనే వాడేయాలి. ఎందుకంటే వెంటనే వచ్చింది వెంటనే వాడేయాలి. వాడాలంటే సబ్స్టేషన్లు ఉండాలి, ట్రాన్స్ఫార్మర్లు ఉండాలి, హెవీ లైన్స్ ఉండాలి. ఇవన్నీ ఆగవు, అవి కూడా లేచిపోతాయి సరిగ్గా లేకపోతే. ఇప్పటికీ మనం పిడుగులో ఉన్న శక్తిని వాడుకోలేకపోతున్నాం. ఉరుములో ఎంత శక్తి ఉంది! వర్షాలు కురిపిస్తున్నటువంటి దేవుని మహత్యాన్ని మీరు గమనించినట్లయితే, ఈ భూమి కదిలితే
గజగజ కదిలితే మనిషి కట్టుకున్న 100 అంతస్తుల బిల్డింగులు సైతం పేక మేడలు కూలిపోయినట్టు కూలిపోతాయి. ఎంత శక్తి ఉంది తెలుసా? వీటిలోనే ఇంత శక్తి ఉంటే సర్వాధికారి అయిన దేవుని శక్తి ఎంత గొప్పది. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేశాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచి 3వ నాడు ఆయన తిరిగి సజీవుడై తిరిగి లేచాడు. అది ఆయన బలాధిక్యం. అన్ని బలముల కంటే దేవుని బల ప్రదర్శన ఎప్పుడు జరిగిందంటే ఆయన మరణమును ఓడించి సమాధిని ఖాళీ చేసి తిరిగి లేచిన నాడు క్రీస్తు ప్రభువులో ఆయన తన బలాధిక్యతను కనపరిచాడు. ఆయన ఎందుకు కనపరిచాడంటే ఇక్కడున్న మనందరం బలహీనులం కాబట్టి. వీఆర్ ఆల్ వీక్ అండ్ ఫీబుల్ పీపుల్. బలహీనులం. మనలో ఏముందో మనకు తెలియదు, మనం భయస్థులం. కానీ దేవుని యొక్క శక్తి మనలో నింపబడినప్పుడు, దేవుని ఆత్మ మనలో బలంగా పనిచేసినప్పుడు మన బలానికి మించిన బలం మన ద్వారా పనిజరుగుతూ ఉంటుంది. దైవజనుడైన పౌలుతో ఏమన్నాడు? నా కృప నీకు చాలు, నీ బలహీనతల యందు నా బలము పరిపూర్ణమవుద్దన్నాడు. ఇన్ యోర్ వీక్నెస్ మై స్ట్రెంగ్త్ విల్ బి పర్ఫెక్టెడ్. ఇక్కడున్న వారు బలహీనలను ఒప్పుకున్న వెంటనే మీలో దేవుని శక్తి ప్రవేశించి మిమ్మల్ని పరిపూర్ణులు చేస్తుంది. అందుచేత మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా, ప్రభువా నన్ను నింపు, నేను వట్టిగా వచ్చాను, నన్ను ధనవంతురాలుగా పంపు. నేను బలహీనురాలుగా వచ్చాను, నన్ను బలవంతునిగా పంపు. నేను ఆలోచన లేక వచ్చాను, నీ జ్ఞానంతో నాకు ఉపదేశం చేయి అని మనము దేవునికి మన హృదయాలు ఇచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదమును జీవితంలో సంపాదించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా అలాంటి అనుభవాలు చూసిన వాళ్ళం కనుక యేసుక్రీస్తు ప్రభువారిని నేటి దినం వరకు కూడా మేము వెంబడించడానికి కారణం ఆయనలో ఉన్నటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ శక్తి, ఆయనలో ఉన్న కృప, ఆయనలో ఉన్నటువంటి ఆ సంపద, ఐశ్వర్యమే నేటి వరకు కూడా నడిపిస్తుంది, మిమ్మల్ని కూడా నడిపించగలదు. కనుక మీరు ఈ రాత్రి కొద్ది సమయం చక్కగా దేవుని యొక్క మాటలను విని మరియ ప్రభు పాదాల చెంత కూర్చుని చాలా ప్రశాంతంగా ఉత్తమమైన దానిని విన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోవడం బాగా కూర్చుంటారు, కూర్చోవడం బాగా చక్కగా వచ్చి కూర్చుంటారు. మరి ఇక్కడ చల్లటి ఎండల కాలంలో ఈ గాలి, పైగా మీ ప్రాంతం అంటే మొత్తం కూడా చక్కగా గాలి వీసేటువంటి ప్రదేశం ఇది, నది దగ్గరగా ఉంది కాబట్టి ఈ యొక్క ఓపెన్ స్పేస్లో చల్లటి గాలి వస్తుందేమో. ఎప్పుడు రానంత నిద్ర ప్రార్థనకు వచ్చినప్పుడు వస్తుంది జనానికి. ఒకడు ఎప్పుడో బాబు నిద్ర పట్టట్లేదంటే వెళ్ళి చర్చిలో కూర్చో అన్నాడంట. ఎక్కడ? చర్చిలో కూర్చో ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కాదండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఆనందం ఉండాలి. ఆనందం ఎంత ఉండాలంటే, ఈ సినిమాలు చూసేటప్పుడు టీవీలు చూస్తారు, అసలు వాటి నుంచి కనీసం రెప్ప కూడా అటు ఇటు తిప్పరు. ఎంత తదేకమైన దృష్టితో దాన్ని చూస్తారంటే అందులో లీనమైపోతారు ఫుల్గా. వాటి మీద ఎందుకు అంత ప్రేమ తెలుసా? మీకు ఈ 2 కళ్ళు ఉన్నాయి చూసారా, ఈ 2 కళ్ళు చూసినకి ఇంకా చూడాలనిపిస్తూ ఉంటాయి. వాటికి చూసిన దానికి కన్ను తృప్తి చెందదట, ఇంకా చూస్తానంటదట. కానీ అసలు చూడాల్సింది ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూసేటువంటి కన్నులు మనకు ఉండాలి. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేనయ్యా, నిన్ను చూడని. ఆయన చూడకపోతే, అనుభవించకపోతే ఉండిన మనసు వలన ఉపయోగం ఏంటి? చూడలేని కళ్ళెందుకు, వినలేని చెవులెందుకు? ప్రభు అన్నాడు, మేము పిల్లను గోవు ఊదాను కానీ మీరు వినలా, నాట్యం చేయలా. మేము వచ్చాం, మేము పాటలు పాడాం కానీ మీరు సంగీతం వినిపించాం కానీ మీరు సంతోషం ప్రకటించలా అని ప్రభు వారి యొక్క నిర్లక్ష్య మనస్తత్వాన్ని గురించి ఆయన చాలా బాధపడ్డాడు. యెషయా అన్నాడు, ఈ ప్రజలు పై పెదాలతో స్తుతిస్తారు కానీ వారి హృదయాలు నాకు చాలా దూరం ఉన్నాయి. విజయవాడలో ఉన్నాయి హృదయాలు, అక్కడ పెట్టుకుని ఇక్కడ కూర్చుని పాటలు పాడుతున్నారు అనేమన్నాడు, వారి హృదయములు కొవ్వు చేత కప్పబడ్డాయి అన్నాడు. their hearts were been covered with the fat. అనగా మన హృదయము మందమైపోతే దేవుని స్వరానికి మనము సెన్సిటివ్గా ఉండలేం. యేసుప్రభు వారు తన శిష్యుల్ని ఎమ్మాయి మార్గంలో శిష్యులతో మాట్లాడుతా వాళ్ళిద్దరితో అన్నమాట ఏంటంటే, మందమతులారా అన్నాడు. ఏ మతులు?
అంటే ఎవరైనా దేవుని మాటను వినలేనటువంటి ఆ ఆ యొక్క ఆతృత లేనప్పుడు వారిని ఏ మతి అనాలి? వాళ్ళది మందమతి అన్నారు. స్లో టు హార్ట్ అని ఇంగ్లీష్లో రాయబడింది. స్లో టు లిజనింగ్. ప్రియులారా, మనం ఎప్పుడు అలాంటి వారం కూడా ఉండకూడదు. వినుటకు ఏం చేయాలి? వేగిరపడాలి. నీ వాక్కలా నాకు కనపడగానే నేను దాన్ని భుజించి తిని అన్నాడు. నరపుత్రుడా ఈ గ్రంథాన్ని తినవయ్యా అన్నాడు దేవుడు తీసుకుని. నరపుత్రుడా ఈ గ్రంథాన్ని తినేయి, భక్షించు అన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే భక్షించంటే తిను అన్నారు, కానీ జంతువు పీకినట్టు పీకేయమని అర్థం. మామూలుగా మనుషులను అయితే తినండి అంటారు, జంతువులు అయితే ఏమంటారు? భక్షించడం అంటారు. దీన్ని భక్షించు అనగా ఆయన తన చేతితో నా నోటి దగ్గర పెట్టాడు అన్నాడు. అలా తీసుకొచ్చి ఆయన చేతితోనే గ్రంథాన్ని యేసుకేలు నోట్లో పెట్టాడు. పెడితే నోటితో తినేశాడు. తినినప్పుడు నోటికి అది మధురంగా అనిపించిందట. అనగా దేవుని యొక్క ఆలోచన ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి మనము చేతుల్లో బైబిల్ పట్టుకెళ్ళటమే కాదు, చేతులతో బైబిల్ పట్టుకెళ్ళటమే కాదు, ప్రార్థనకి వెళ్ళేవాడు. మీ నోట్లో బైబిల్ ఉండాలి, మీ హృదయంలో బైబిల్ ఉండాలి, నీ మనసులో బైబిల్ ఉండాలి. వాక్యాన్ని గురించినటువంటి గ్రహింపు, జ్ఞానము, వివేచన ఉండాలి, ప్రత్యక్షత ఉండాలి. ఇది లేకుండా మన జీవితకాలం మొత్తం, మా పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవాడు, ఆయన అంటూ ఉండేవాడు, గాడిద గంధం మోస్తుందంట కానీ దాని వాసన తెలియదంట. గాడిద గంధపు చెక్కలు మోస్తుందంట కానీ వాసన తెలియదు. మొయిటమే పని కాదు, మనము గ్రంథాన్ని మోస్తున్నాము, గ్రంథము యొక్క వాసన మనలో ఉండాలి. దీన్ని తెలుసుకోవాలి. అందుచేత యేసుప్రభు వారు తన శిష్యులకు ఉపదేశించేవాడు. 3 దినాలు కూర్చునేవాళ్ళు. అంటే ఇలా పచ్చికలోలా కూర్చుని 3 దినాలు వింటా ఉండేవాళ్ళు. మరి ఎంత ఓర్పు ఆ జనానికి! నిజంగా వాళ్ళు ఆ కాలంలో ఉన్నవాళ్ళు మళ్ళీ కనబడితే అందరికి సన్మానం చేయాలనుకున్నాను నేనైతే. ఇప్పుడు 3 నిమిషాలు కూర్చోబెట్టడం కష్టమైపోతుంది. ఒక పావు గంట కొంచెం ఆలస్యం అయితే వీళ్ళు లెగటమే కాకుండా పక్కన వాళ్ళు కదా పదేళ్దాం అని చెప్పి లేపుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు 3 రోజులు విన్నారు వాక్యం. యేసుప్రభు వారి చూసి జాలిపడి, అసలు వీళ్ళు బ్రేక్ లేకుండా వింటున్నారు కాబట్టి సొమ్మసిల్లిపోతారు ఇంటికి వెళ్ళే లోపల. ఇది అరణ్యం, ఏమన్నా తీసుకురండి పెడదాం వీళ్ళకని వాళ్ళు వినినటువంటి ఆ యొక్క అటెన్షన్ చూసి ఆయన అప్రిషియేట్ చేశాడు. హల్లెలూయా. ఇఫ్ యు పే అటెన్షన్ టు గాడ్, దేవునికి మీరు కనుక అటెన్షన్ పే చేస్తే ప్రభు మిమ్మల్ని పోషిస్తాడు. ఆమేన్ చెప్పండి. కనుక వాక్యం విన్నప్పుడు శ్రద్ధగా హృదయంలో దాచిపెట్టుకోవాలి. అది ఇశ్రాయేలీయులకు దేవుడు గ్రంథాన్ని ఇచ్చి ఏమన్నాడంటే, ఈ గ్రంథమును మీరు దివారాత్రులు చదవండి అన్నాడు. దివారాత్రులు దాన్ని చదవాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు, మొదటి కీర్తనలో ఉంది కదా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ధర్మశాస్త్రంలో ఏముండాలి? ఆనందం. సో వాక్యం వింటున్నప్పుడు ఆనందం ఉండాలి. ఆ ధ్యానము మీ యొక్క జీవితాల్లో సమస్తాన్ని సాఫల్యం చేసుకునేటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. సో ద మెడిటేషన్ లీడ్స్ టు ద విజ్డమ్. ధ్యానము జ్ఞానానికి తీసుకుని వెళ్తుంది. మీరు చూసారా, మనమైతే ఉండలు బయటికి తీసి, తిన్న ముద్దలు బయట తీసి నములుకోలేం. కానీ జంతువులకి దేవుడు పద్ధతి పెట్టాడు. అదేం చేస్తాయి? గడ్డి తిని తీరిక సమయంలో పడుకుని చక్కగా ఉండలు మళ్ళీ నోట్లో తీసి నెమరేస్తూ ఉంటాయి. అప్పటికప్పుడు నెమరే ముందు ఉండలు జుట్టు లోపల నొక్కేస్తాయి, ముందు మింగేస్తాయి. కానీ తీరిక సమయం తీసుకుని ఆ ఉండలు బయటికి తీసుకుని మెల్లగా నవ్వులుతూ ఉంటుంది. కుక్కకి ఎముక దొరికిందనుకోండి, ఇటు తిప్పుద్ది అటు తిప్పుద్ది, కాల్లో పెడుతుంది, లాగుద్ది, ఇటు లాగుద్ది అటు లాగుద్ది, ఈ మూల కొరుకుద్ది ఆ మూల కొరుకుద్ది. డాగ్ చూయింగ్ అంటారు దాన్ని. జంతువులు వాటిని ఆస్వాదిస్తాయి. మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యమును ధ్యానం చేయటం నేర్చుకోవాలి. నీ వాక్యాన్ని ధ్యానం చేస్తే నాకు క్రొవ్విన మెదడు దొరికినట్టుందన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి జాముల్లో నేను ధ్యానం చేశానన్నాడు, తెల్లవారుజామున లేచి. సో ఇఫ్ యూ హ్యావ్ ద లవ్ ఫర్ ద వర్డ్, వాక్యం కోసం మీరు ప్రేమ కలిగిన వారై ఉంటే, వాక్యానికి మీ హృదయంలో చోటిచ్చేవారైతే, మీ నరనరాల్లో దేవుని శక్తి నింపబడుతుంది. హల్లెలూయా. ప్రియులారా, మనము ఈ అంత్య దినాల్లో జీవిస్తున్నాం.
సో నవ్ ఐఎమ్ కమింగ్ టు వాట్ ఐ వాంట్ టు టెల్ యూ టు నైట్. రాత్రి ఏం చెప్పాలనుకునే దాని అంశం దగ్గరికి వస్తూ ఉన్నాను కనుక మిమ్మల్ని ఈ ఆలోచన ఎద్దకు తీసుకురావాలనుకుంటున్నాను. మనం ఎందుకు వాక్యాన్ని ఎక్కువ ప్రేమించే వారమై ఉండాలంటే, దినములు చెడ్డవి, అంత్య దినాల యొద్దకు మనం వస్తున్నాం. ఇక కాలము కొంచెంగానే ఉంది. తాను చెప్పినట్టుగానే ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆయన రాకడ ఆలస్యం చేయబడదు. వాక్యములో ఎన్నోసార్లు రాయబడి ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని. ప్రకటన గ్రంథంలో ఇదిగో నేను వస్తున్నాను అనలేదు, కానీ ఆయన త్వరగా వచ్చుచున్నాను అనే మాటను ఆయన చెప్పడం జరిగింది. అంటే దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ విషయాలు మనం గమనించడానికి లోకం యొక్క మార్పులు మనం కళ్ళారా చూస్తున్నాం. ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి. పరిస్థితులన్నీ అంత్యదినాల యొక్క సంకేతాలను చూపిస్తున్నాయి. దే వర్ షోయింగ్ ద సైన్స్ ఆఫ్ ద ఎండ్ డేస్. ఇటువంటి కాలంలో మనము కాలము నెరిగిన వారమై ఉండాలి. వీ షుడ్ నో ద టైమ్ అండ్ ద సీజన్స్. ఎట్టి కాలాల్లో ఉన్నామో, ఏ సమయాల్లో ఉన్నామో మనం ఎరిగిన వారమై ఉండాలి. కాలము సమయములు ఎరగకుండా మనము ఈ లోకస్తుల వలె మనం జీవించకూడదు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ పత్రికను రాస్తూ ఆ సంఘానికి ఆయన చెబుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, సహోదరులారా, ఆ కాలములను గురించి రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఇక్కడ ఆయన తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి ఈ మాటను శ్రద్ధగా చూసారా? ఆ కాలములను గురించి, ఆ సమయములను గురించి మీకు వ్రాయనక్కర్లేదు. వర్షాకాలం ఎప్పుడు వస్తుంది మీకేం చెప్పక్కర్లేదు. ఏ నెలలో వస్తుందంటే చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. కాస్తంత కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వర్షాకాలం ఎప్పుడండి అంటే చెప్పగలరు. వేసవకాలం ఎప్పుడు వస్తుందంటే చెప్పగలరు. చలికాలం ఎప్పుడు వస్తుందంటే చెప్పగలరు. దానికి మరలా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాలములను గురించి, సమయములను గురించి మీకు రాయనక్కర్లేదు. అంటే ఇప్పుడు మనం ఏ టైంలో ఉన్నామో మనము తెలుసుకునే వారమై ఉండాలి. ఇప్పుడు ఇది రాత్రి అనేది మనకు తెలుసు, చీకటి పడుతుంది, ప్రమాదకరమైన సమయం ఇది. ఈ రాత్రి మనము విశ్రాంతిగా ఉండాలి, ఉదయాన్నే మనం సిద్ధపడాలి అని రాత్రిని గురించి అందరికీ తెలుసు. అలాగే ఉదయమున మనం ఏం చేయాలి, ఉదయకాలం అందు మనం ఎలాగుండాలి, ఉదయాన్నే మన యొక్క బట్టలు వేసుకునే తీరు మారిపోతుంది. నీట్గా శుభ్రంగా పొద్దున్నే పళ్ళు తోముకుని శుభ్రంగా స్నానం చేసి పనులకి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్తారు. ఎందుకని అంటే రాత్రి ఇంట్లో ఉన్నట్టుగా ఉదయాన్నే ఉండడు. కాలమును బట్టి ఆహారము, కాలమును బట్టి సిద్ధపాటు, కాలాన్ని బట్టి పరిస్థితులన్నిటినీ మనిషి అంచనా వేసుకుని ముందుకు వెళ్తాడు. దట్స్ హౌ వి లివ్. అలా మనం జీవిస్తాం కనుక ఇప్పుడున్న కాలం ఏంటో మీరు అంచనా వేస్తున్నారా? ఇప్పుడున్నటువంటి సమయంలో మీరు ఎలా ప్రవర్తించాలో మీకు తెలుసా? ఇప్పుడున్న సమయంలో మీరు దేని కొరకు మీరు సిద్ధపడి ఉండాలో మీరు గ్రహించారా? అది తెలియకపోతే మనం ప్రమాదంలో ఉన్నామని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఎందుకనగా మీరు ఒకవేళ అప్రమత్తంగా ఉండి మీరు నిద్రించి ఉన్నట్లయితే, మీరు చీకటి సంబంధులుగా ఉన్నట్లయితే ప్రభు రాక దొంగ వలె మీ మీదకు వస్తుంది అంటున్నాడు. దేవుని రాకడ ఎలాగొస్తుంది అక్కడ రాస్తున్నాడు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుంటుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారెంత మాత్రము అయితే అన్నాడు, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరు ఎక్కడున్నారు? ఇప్పుడైతే మీరు వెలుగులో ఉన్నారు. కాలం తెలుసుకోండి, మీరు ఎక్కడున్నారో తెలుసుకోండి. మీరు ఎవరికి సంబంధిలో తెలుసుకోండి. పగటికి సంబంధివా నువ్వు, రాత్రికి సంబంధివా? టు హూమ్ యూ బిలాంగ్ అండ్ వేర్ ఈజ్ యువర్ టైమ్. నీ యొక్క కాలము నీవు ఎరిగి ఉంటున్నావా? ఎరిగి ఉండకపోతే రాత్రి నాశనము ఆకస్మికంగా వస్తుందట. తెలుసుకోపోతే అమ్మా, ఆకస్మికంగా నాశనం వస్తుందట. అనగా బైబిల్ చెప్తున్నటువంటి వినాశనాల గురించి మనం చదువుకుంటూ వెళ్తే
బైబిల్లో రాసినటువంటి ప్రవక్తల గ్రంథాలు చదివితే భయం వేస్తుంది. ఆకాశములట రగులుకుంటాయట. అంజూరపు పండ్లు రాలినట్లుగా ఆకాశపు నక్షత్రాలన్నీ కూడా రాలేటువంటి దినం ఒక రోజు వస్తుంది. దేర్ ఇస్ గోయింగ్ టు బి ఏ డే అండ్ టైమ్. ఎంత ప్రళయ దినం వస్తుందని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనంలో 12 నుంచి, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనే తొలగిపోయాను. ఆకాశం అంతా చుట్టేస్తుందట, మొత్తం చాప చుట్టినట్టుగా చుట్టబడదట. హెవెన్స్ విల్ బి రోల్డ్ అవే. ఆ పదం చూస్తున్నప్పుడు కొంచెం రేపు ఈ పట్టాలన్నీ ఏం చేస్తారు? చుట్టేస్తారు. వీటిని, ఈ గుంజలన్నీ తీసేస్తారు, ఈ స్టేజ్ మొత్తం తీసేస్తారు. నథింగ్ విల్ బి హియర్. అంటే ఈ లోకము తాత్కాలికంగానే అనే విషయాన్ని ఇప్పుడు మనకు వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ చెప్తుంది ఈ లోకము, దానిలో ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయట. ఎవ్రీథింగ్ విల్ బి పాస్ట్ అవే, బర్నింగ్ అవే. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో నేను చదివించను కానీ మీరు వినండి, ఎందుకంటే కొంతమంది చదువుతుంటే అదే అదునుగా తీసి నిద్రపోతున్నారు. జస్ట్ లిజన్, వినండి చాలు. ఆకాశములు చుట్టుపడతాయి. ఎంత పెద్దది ఆకాశం! ఆకాశాన్ని, విశాలాన్ని ఇంత మట్టుకు ఎవరు అంచనా వేయలేకపోయారు. ఇంత ఉంది ఆకాశం యొక్క హద్దు అని ఎవరు చెప్పలేకపోయారు. మనకు సమీపముగా ఉన్నటువంటి నక్షత్రానికి మనం వెళ్ళాలంటే కాంతి వేగంలో ప్రయాణం చేసినా కానీ, అంటే సెకండ్కి దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంగా మనం ప్రయాణం చేసినా కానీ మనకు దగ్గరగా ఉన్న నక్షత్రానికి వెళ్ళటానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అసలు అంత వేగంగా మనం ప్రయాణం చేయలేం. రాకెట్లు ఉండవు. ఇప్పుడు వెళ్ళే రాకెట్టు సెకండ్కి 8 నుండి 9 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుంది. అంతరిక్షంలోనికి ఉపగ్రహాలు తీసుకెళ్లే రాకెట్లు సెకండ్కి 8 నుండి 9 కిలోమీటర్లు మ్యాక్సిమం. వెలుగు వేగంలో వెళ్ళాలంటే సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళాలి. సూర్యుని నుంచి 150 కోట్ల కిలోమీటర్లు ఉన్నటువంటి సూర్యుని నుంచి భూమి మీదకి వెలుగు 8-9 నిమిషాల్లో వచ్చేస్తుంది. అంటే సూర్యుడిని మన 8 నిమిషాల్లో దాటి వెళ్ళిపోతాం. అంత వేగంగా వెళ్ళాలంటే రాకెట్లు పేలిపోతాయి, మనిషి తలనరాలు పగిలిపోతాయి. ఆ స్పీడ్కి ఉండలేడు. 200 కిలోమీటర్ల ట్రైన్ ఎక్కితేనే, మనం ఫ్లైట్ ఎక్కితేనే, 1000 కిలోమీటర్లు వెళ్ళే ఫ్లైట్ ఎక్కితేనే బీపీ రేజ్ అయిపోద్ది. చాలామంది భయపడిపోతారు. ఓ సిస్టర్ మాతో వస్తా అడిగింది, అన్నయ్య ఇప్పుడు తలుపు తీస్తారా విమానం అంది. విమానంలో వెళ్ళే టైంలో ఇదేనికమ్మా, భయం వేస్తుంది నాకు, తలుపు తీస్తే బయటికి వెళ్దాం. ఏంటి తలుపు తీసేది? ఆకాశము, విమానమేమో 1000 కిలోమీటర్ల వేగంలో వెళ్తుంటే భయం వేస్తుంది, వేసినట్టు ఉంటుంది, చెవులు మూసేసినట్టు ఉంటాయి. దీనికే మనం తట్టుకోలేకపోతే ఆ చివర ఎవరున్నారో, ఎక్కడుందో మీకు తెలుసా? దేవుడు యోబుని అడిగాడు, యోబు ఆకాశ మండలపు కట్టడలు నీకు తెలుసా? స్వాతి కృతిక నక్షత్రములను నీవు బంధించగలవా అని 38వ అధ్యాయంలో నక్షత్ర కూటములను గురించి యోబును దేవుడు దాదాపు 70 ప్రశ్నల వరకు వేశాడు ఆయనకి. ఈ ప్రకృతి తెలుసుకో ముందు, నా గురించి అడిగే ముందు, బిఫోర్ యూ క్వశ్చన్ మై ఇంటిగ్రిటీ, జోబ్ యూ బెటర్ నో అబౌట్ ద మిస్టరీస్ ఆఫ్ ద క్రియేషన్. సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, ఆయన నాలో బాణాలు దింపాడు, ఆయనే నన్ను ఇచ్చేశాడు అనే మాటలు అనే ముందు యోబు ఈ భూమిని పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు చెప్పు అన్నాడు. ఏమంటే బాధలో ఉన్నవాళ్ళు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు ఎవరినైనా పరామర్శించడానికి మీరు వెళ్ళి ఇలాగ మాట్లాడితే ఏమంటారండి వాళ్ళు? ఏమయ్యా నువ్వు రాకపోయావు కానీ వచ్చి ఈ తలనొప్పి ప్రశ్నలు ఎందుకు నాకు అంటారు, అవునా? కానీ యోబుని దేవుడు అంత బాధలో ఉన్న యోబుకి ఆ ప్రశ్నలు ఎందుకు వేశాడు? మంచు ఎలా కురుస్తుందో తెలుసా? వర్షం ఎలా కురుస్తుందో తెలుసా నీకు? మేఘాలు ఎలా వస్తాయో తెలుసా? ఇవన్నీ ఎందుకు అడిగాడంటే దేవుని యొక్క అమోఘమైన అత్యద్భుతమైనటువంటి ఈ సృష్టిని మనలో ఎవ్వరూ ఎరుగం. మనం ఆయన కార్యాలు
మహాద్భుతాలు. ఆయనకే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జానతో ఆయన ఆకాశాన్ని ఏం చేశాడు? కొలిచాడు. ఆయన ఇంతుండాలి ఆకాశ విశాలం. ఆయన ఆకాశమును విశాలపరిచాడట. యెషయా అంటాడు, మీకు తెలీదా, మీకు ఎవడు చెప్పలేదా? మీరు కనులెత్తి చూడండి ఒకసారి. లుక్ అప్, యు విల్ నో దట్ ఐఎమ్ ద క్రియేటర్. మీకెవరు చెప్పలేదా? ఆయన భూమండలమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన కదలకుండా భూమిని స్థిరపరిచి ఉన్నాడు. హీ సిట్స్ ఆన్ ద సర్కిల్ ఆఫ్ ద ఎర్త్. దాని మీద కూర్చున్నాడని యెషయా 40వ అధ్యాయంలో దేవుని యొక్క మహాఘనమైనటువంటి సృష్టిని గురించి రాయబడింది. ఆకాశాలు వెళ్ళిపోతాయి ఒక రోజున. ఎప్పటి నుంచి ఉన్నాయి అసలు ఈ భూమి ఆకాశాలు? వయసు ఎంత? ఈ భూమి యొక్క వయసు ఎంత? ఎవరికైనా తెలుసా? మనకెవరికి తెలియదు. కానీ దేవుడి సృష్టి ఏదేను తోట నుంచి మనం లెక్క పెట్టుకుంటామో అది అంతవరకే మనకు తెలియజేయబడింది. మర్మములు దేవుని చెందినవి అని ద్వితీయోపదేశకాండాల్లో ఉన్నాయి. మిస్టరీస్ బిలాంగ్ టు అవర్ గాడ్. మర్మములు ఆయనవి, తెలియజేయబడినవి మనవి. సో ఆకాశము చుట్టబడద్దట, మొత్తం రోల్ అయిపోద్ది. ఒక్కొక్క నక్షత్రం మహాగోళం, మహాగోళాలు అవన్నీ. అవి ఎట్లా ఆగినాయి పైన అనేది ఇప్పటికి ఎవరికి అంతు చెక్కదు. కొన్ని మన యొక్క సముద్ర తీరాల్లో ఉన్న ఇసుక రేణువులన్నిటికంటే కూడా దానికి మించిన నక్షత్రాలు ఆకాశంలో వేలాడుతున్నాయి. ఒక్కొక్క నక్షత్రం యొక్క సైజు ఈ భూమండలం కంటే కొన్ని లక్షల రెట్లు పెద్దవి. ఈ భూమి కంటే లక్షల రెట్లు పెద్దవి. ఈ భూమి తిరగటమే కష్టం. ఇదే ఒక వింత అనుకుంటే, ఒక తుఫాను వస్తేనే మనం గిజగిజలాడిపోతాం. ఊర్లు వాళ్ళు మొత్తాన్ని కొట్టుకెళ్ళిపోద్ది. ఓ సునామీ వస్తేనే, ఒక రాక్షస కెరటం పైకి లేస్తేనే మొత్తం తన్నుకుని మనుషుల్ని నెట్టుకుంటూ వెళ్ళిపోయింది. దీనికే మనం భయపడుతున్నామే. ఆ పైన నక్షత్రం ఒకటైనా రాలితే ఏంటి పరిస్థితి? ఏమన్నా ఆపుతుందా మన? ఇక్కడ భూమి మీద మనిషిని ఎంత ఉన్నా మనం జస్ట్ నథింగ్. మన పేర్లు, ఊర్లు, ఆస్తులు, గొప్పతనాలు ఇవన్నీ ధూళికి ఎగిరినట్టు ఎగిరిపోతాయి. నథింగ్. ఆయన అన్నాడు, మనుషులు ఆయన దృష్టికి ఎన్నిక లేనివారట. రాజులు ఆయన దృష్టిలో కసువు వంటివారట, చెత్త లాంటివారు. దే పాస్ అవే, ఎవ్రీథింగ్ పాస్ అవే. మరి ఎందుకనగా మహోన్నతుడైన దేవునికి ప్రతి మనిషి ఎందుకు లోబడాలంటే, ఆయనను ఆరాధించి ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఆయనకి ఇచ్చినప్పుడు ఈ సృష్టిలో మనం బ్రతుకుతున్నందుకు ఆయనకి రుణం తీర్చుకున్నట్టు. ఆమెన్ అన్నాడు. భూమి నాది అన్నాడు. భూమి, పర్వతాలు నావి. వేవేల పర్వతాల మీద ఉన్న పశువులు నావి. మనం 10 గేదెలను కొనుక్కుంటే ఆయనకి 10 గేదెలు ఉన్నాయండి, ఆయనకి 10 ఎకరాలు ఉన్నాయండి అని మనం మందగా చెప్పేసుకుంటాం. అది కానీ ఆ తర్వాత ఎవరి పేరునికి వెళ్తుందో అది ఎవరికి తెలుసది అన్నాడు. భూములకు తమ పేర్లు పెట్టుకుంటారు కానీ తదుపరి అది ఎవరి పేరుకి వెళ్తుందో ఎవరికి తెలుసండి. జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, నా పేరు నీ అన్నీ సంపాదించుకున్నా, కానీ ఆ తర్వాత ఎవడు అనుభవిస్తాడనేదే నాకు పెద్ద ప్రశ్న అయింది అన్నాడు. నేను చనిపోయిన తర్వాత ఇది ఎవరిది అయిపోద్ది, ఆ తర్వాత ఎవరిదవుద్ది? ఇలాంటి డౌటే ఒక రాజుకు వచ్చింది. మహాఘనమైనటువంటి రాజ్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. గాడ్ గేవ్ హిమ్ ఏ వెరీ బిగ్ కింగ్డమ్. గొప్ప రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు ఆ రాజు అనుకున్నాడు, ఈ యొక్క రాజ్యమంతా నా బలము, నా ఘనత, ఇది నా యొక్క ఐశ్వర్యానికి నిదర్శనమని తనలో తాను ఆ యొక్క గోడల మీద నిలబడి అతిశయపడిపోతుంటే, నెబుకద్నెజరు, నీ మనసులో ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? నీ మనసులోనికి వచ్చిన వెంటనే నీ ఆలోచన గ్రహించాను కాబట్టి, ఈ బలము, ఈ ఘనత నాది కాదు ప్రభువా, నీదే అనేంతవరకు నువ్వు 7 కాలాలు ఏం చేయమన్నాడు? అడవిలో పోయి పశువులతో పాటు కలిసి వాటితో ఏం తినమన్నాడు? ఆయన నోట్లో మాట మారాలి. ఆ మాట ఏంటంటే, ఈ బలం నాది కాదు, ఈ ఘనత నాది కాదు, ఈ యొక్క రాజ్యాధికారం నాది కాదు, నాదేది కాదు, నేను నిమిత్త మాత్రుణ్ణి. నువ్వు నన్ను పైకి లేపితే లేచాను, నువ్వు పడేస్తే పడిపోతాను. నీవు శాశ్వతుడైన దేవుడివి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులైన దేవుని బిడ్డలారా, అది తెలుసుకునేంత వరకు నెబుకద్నెజరుకు 7 కాలాల పాటు దేవుడు గడ్డి మేపాడు. తిన్న తర్వాత అతనికి మరలా మానవ మనసు వచ్చిందంట. మానవ మనసు వచ్చిందో అప్పుడు అంటాడు, ఆకాశం అందున్న దేవా, నువ్వు చిరంజీవయ్యా,
నీవు మానవులకు అధికారాలు ఇచ్చే దేవుడు. నువ్వు ఎవరిని లేపాలనుకుంటే వాడిని లేపుతావు, ఎవరిని పడేయాలంటే వాడిని పడేస్తావు. నువ్వు వంకరగా చేస్తే ఎవడు దాన్ని తిన్నగా చేయలేడు, నువ్వు తిన్నగా చేస్తే ఎవడు వంకరగా చేయలేడు. నీ సంకల్పం శాశ్వతం దేవా అని ఆకాశమందున్న దేవుడిని స్తుతించే మనసు వచ్చింది ఎవరికి? నెబుకద్నెజర్కి. ఈ దినమున మనము నశించిపోతున్న ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మనం ఏమండి, నశించిపోయే లోకంలో బ్రతికి మనము దేవునిని గణపరచకపోతే మనం ఏ కాలంలో ఉంటున్నామో తెలుసుకోవాలి. బైబిల్ అంటుంది, మీరు కాలములను ఎరిగిన వారై ఉండండి. నో ద టైం, కాలమును ఎరిగి నిద్ర మేల్కొనండి. హల్లెలూయా. రోమీలకు రాసినటువంటి పత్రికలో మనం ఈ మాటను చదువుతాము. కాలమును ఎరిగి నిద్ర మేల్కొనడానికి వేళ అయినది. మనము రక్షించబడినప్పటికంటే రక్షణ మరి సమీపంగా ఉన్నది. 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొన వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు అంటే ఏంటంటే, మనం విశ్వాసులైనప్పుడు రక్షించబడలేదా? నా వైపు చూస్తున్నారు అందరూ. మనం విశ్వాసులైనప్పుడు మనం రక్షించబడలేదా? రక్షించబడ్డాం. మళ్ళీ ఇప్పుడు రక్షణ సిద్ధంగా ఉందంటాడేంటి? మరలా ఇప్పుడు రక్షణ మరి ఇంకా సమీపంగా ఉందన్నాడు. అంటే ప్రస్తుతం మనం రక్షించబడింది పార్షియలే. ఇప్పుడు రక్షించబడింది ఈ దేహంలో ఉన్నాం, ఇంకా దేవునికి దూరంగా ఉన్నాం. రక్షణ ఫైనల్, అల్టిమేట్ రక్షణ వస్తుంది. హల్లెలూయా. మేఘాల మీద యేసురాజు వస్తున్నాడు. ఎందుకనగా తాను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని సంపూర్ణంగా రక్షించడానికి, ఈ లోకం నుండి తీసుకుని వెళ్ళిపోవడానికి, నశించిపోయి సమస్తము దహించబడేటువంటి ఈ లోకము నుంచి వారిని తప్పించడానికి యేసుక్రీస్తు వస్తున్నాడు. కనుక అప్పటికంటే ఇప్పుడు రక్షణ ఇంకా దగ్గరకు వస్తుంది. సో ఫైనల్ సాల్వేషన్ ఈజ్ నియర్. ఐగుప్తులోంచి మనం బయటకు వచ్చాం, కానీ సముద్రం అడ్డం ఉంది. ఇంకా ఇప్పుడు సముద్రం దాటకపోతే ఐగుప్తు దాటినందువల్ల లాభం ఏమైనా ఉందండి? ఎందుకని? వెనకాల ఎవరు ఉన్నాడు? ఫరో ఉన్నాడు. అదే కదా ఇశ్రాయేలీలు, మోషే మమ్మల్ని ఐగుప్తుని తెచ్చో బాగుంది, అక్కడ చచ్చిపోతే సమాధులు ఉంటాయి, నువ్వు ఇక్కడ తెచ్చి ఇక్కడ చావనేలా, ఇక్కడ మమ్మల్ని పాతేస్తారు ఎవరు? అక్కడ ఉండుంటే చనిపోయేవాళ్ళు సమాధులు ఉండి, కానీ ఇక్కడ చావనేలా అని సర్వ సమాజం మోషే వైపు తిరిగితే మోషే అన్నాడు, దేవా ఏంటి నాయన ఈ యొక్క ఫరో యొక్క సైన్యం పరిస్థితి ఏంటంటే, దేవుడు అన్నాడు, నాకు మొర్ర పెట్టనేలా నీ చేతిలో ఉన్న కర్రను చూపించన్నాడు. దెన్ హీ లిఫ్టెడ్ అప్ ద స్టాఫ్ ఇన్ ద హ్యాండ్. చేతిలో ఉన్నటువంటి కర్రని ఎత్తగా ఎర్ర సముద్రము, చెప్పండి, 2 పాయలైంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎర్ర సముద్రము 2 పాయలైంది. పాయలైన తర్వాత వారు ఆరిన నేలన దాటి వెళ్ళిపోయారు. అవతలికి వెళ్ళిన తర్వాత మిరియము పాట పాడుతుంది, ఇశ్రాయేలీలు నాట్యం చేస్తున్నారు. యెహోవా మా రక్షణ, యెహోవా మా బలము, యెహోవా మా గానము అని వారు ఎర్ర సముద్రం దాటిన వెంటనే మోషే కీర్తన పాడారు. చెప్పండి, ఏ కీర్తన? పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఏ కీర్తన పాడతాం? మరలా మోషే కీర్తన. దేర్ ఇస్ అ సాంగ్ ఆఫ్ మోసెస్ దేర్, దేర్ ఇస్ అ సాంగ్ ఆఫ్ ల్యాంబ్ దేర్. అక్కడ మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పాడతారట. అనగా మన రక్షకుడైన యేసయ్య మనలందరినీ ఒకటి మరణములో నుండి జీవములోనికి దాటించాడు. ఆమేన్ చెప్దాం. ఆ దాటించడమే కాకుండా నశించిపోయే ఈ లోకం నుంచి ఉగ్రతలో నుండి తప్పించడానికి వస్తున్నాడు అనండి. ఎక్కడి నుంచి తప్పించడానికి వస్తున్నాడు ఆయన? గ్రేట్ గాడ్. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, తెస్సలోనికీయులకు రాసినటువంటి, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగితిరో
ఆ సంగతి వారే తెలియజేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు రక్షించబడ్డాం? ఎదురు చూడటానికి. చెప్పండి అమ్మ, ఏం చూడటానికి? ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్ళికొడుకు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, రింగ్ పెట్టేశాడు, రింగ్ మార్చేశారు, పెద్దలందరూ నిర్ణయించేశారు వీళ్ళిద్దరికి వివాహం చేయాలని. చేసిన తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దేనికోసం ఎదురు చూస్తారు? డేట్లు లెక్కేసుకుంటూ ఉంటారు. ఎప్పటికీ? వివాహానికి. ఇంకొంతమంది అయితే ఇంకా అసలు ఆతృత, ఎంత ఆతృత అంటే మంచి బట్టలు కొనుక్కోవాలి, దానికి ముందు మనము చక్కగా సిద్ధపడాలి, ఇంకెన్నెన్నో రకరకాలైన అరేంజ్మెంట్స్, పెళ్ళి ఎంత ఘనంగా జరగాలి, నా పెళ్ళికి వీళ్ళు ఉండాలి, ఈ భోజనాలు పెట్టాలి అని చెప్పి ఆ విందుకి సంబంధించినటువంటి ప్లానింగ్ ఈ కాట్లతో తల్లకిందులు అయిపోతూ ఉంటారు. ఒకటే పని, పెళ్ళి ఆలోచనే వాళ్ళ మనసులో నడుస్తూ ఉంటుంది. ఏమైనా రెండో ఆలోచన ఉంటుందా? ఉండదు. ఎందుకనగా వాళ్ళిద్దరి జీవితంలో ఏకమయ్యే గడి అది. ఇట్స్ ఎ టైమ్ దే బోత్ టు బి కన్సుమేటెడ్. మనము చూడకనే ప్రేమించాము ఆయన్ని. వి డిడ్ నాట్ సీ హిమ్. మీలో నేను మీరు ఎవరం కూడా యేసును చూసి ప్రేమించిన వాళ్ళం కాదు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారితో. మనం చూడలేదు ఆయన్ని. అపోస్తలులు ప్రవచించారు, వారు చూసిన వారు చేత్తో తాకిన వారు సాక్ష్యం ఇచ్చారు, ఆయన అద్భుతాలు చూసిన వారు రాశారు. వాళ్ళ యొక్క సాక్ష్యాలు చదివి మనం నమ్మి విశ్వసించడం ద్వారా రక్షించబడ్డాం. సో చూడక మనం ప్రేమించాము. ఇప్పుడు ప్రేమించిన వాని కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ప్రేమించిన ఆయన మనల్ని ఏం చేయాలనుకొస్తున్నాడు? ఆయన ఉగ్రత నుండి తప్పించడానికి. చెప్పండి, దేని నుండి అండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఉగ్రత నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడు. అందుకే ఆయన మనల్ని తప్పించడానికి వస్తున్నాడు. కాబట్టి మనం ఆయన కొరకు ఎదురు చూచుటకు ఇటువైపు తిరిగామంట. విగ్రహాలు విడిచి జీవము గల దేవుని వైపు ఎందుకు తిరిగామంటే టు యాంటిసిపేట్ హిస్ అరైవల్. ఆ కాలం ఎప్పుడా, ఆయన ఎప్పుడు వస్తాడా, ఆయన ఎప్పుడు వచ్చి తలుపు కొడతాడా, తెల్లవారుజామున వస్తాడా, కోడి కూసినప్పుడు వస్తాడా, ఇంకే అర్ధరాత్రి వస్తాడా, ఎప్పుడు వస్తాడు అని ఆయన కొరకు మనం ఏం చేయడానికి పిలువబడ్డాం? మనం ఎదురు చూచడానికి. ఎదురు చూసే మనిషి ఎలాగుంటాడు అంటే చాలా మెలకుగా ఉండి ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటాడు. అలాగని చెప్పి అతను అపోహలకు లోనవాడు. ఎవరినో చూసి ఈయన అనుకుంటాడా? ఎందుకని ఖచ్చితమైన ఆనవాలు ఉంటుంది. మిస్అప్రోప్రియేట్ అవ్వడు. ఎందుకని అంటే ఆయనను ఎరిగి ఉన్నాడు కనుక. హీ న్యూ హిమ్. ఆయన గొర్రెలు ఆయన స్వరమును ఎరిగి ఉంటాయి కనుక ఆయన కొరకు కనిపెడతా ఉంటాయి. ఇక్కడున్నటువంటి మీలో మనందరి జీవితాలు ఈ లోకంలో బ్రతుకుతాం, అన్నపానాలు కలిగి ఉంటాం, ఇల్లు వాకిళ్ళు పొలాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి. ఇవన్నీ మానేసేమని కాదు. రోజు ఇదే పొలంలో కూర్చుని ఇక్కడే ఉండి ఏ పని చేయకుండా పరలోక వైపు అలా చూస్తూ ఉండిపోమని కాదు దానికి అర్థం. అప్పుడెప్పుడు ఒక ఆయన యేసుప్రభు వారు 2005-10 సంవత్సరంలో ఆయన రాబోతున్నాడు. ఇదే నాకు ప్రభు బయలుపరిచేశాడు, ఇదే నిజమైనటువంటి సమయం కాబట్టి అందరూ ప్రిపేర్ అయిపోమంటే చాలామంది పనులన్నీ మానేసేసి అందరూ వెళ్ళి ఒక కొండ మీద ఉండి ఎదురు చూశారు. ఆ తర్వాత ఆయన చెప్పిన డేట్ ఫెయిల్ అయింది. ఇలాగూ ఇప్పటికి చాలామంది డేట్లు చెప్పారు, ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడని. చాలా డేట్లు అన్నీ ఫెయిల్ అయినాయి. ప్రభువే చెప్పాడు, ఆ దినమైనను ఆ గడి అయినను పరలోకమందున్న తండ్రికి తప్ప దేవదూతలకు కానీ ఎవ్వరికీ తెలియదు. యేసు ప్రభు వారికి తెలియదని కాదు, ఆయన తెలుసుకోకుండా అది తండ్రి యొక్క సార్వభౌమ అధికారానికి అప్పగించేశాడు. తండ్రి, అది మీ చిత్తం కాబట్టి లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ విల్. అది నా పని కాదు, అది మీ పని కనుక నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు ఆ దినము సమయం తెలియదు కనుక మన పని ఏంటంటే ఆయన కొరకు మనము కనిపెట్టేటువంటి వారంగా ఉండాలి, ఎదురు చూసే వారంగా ఉండాలి. ఎదురు చూసేటంటే ఇట్స్ లైక్ ఎన్ యాక్టివ్ యాంటిసిపేషన్. ఇలా పడుకుని వచ్చేవరకు ఆయనే వచ్చి లేపుకుంటాడులే, కొట్టుకుని మనం దుప్పటిగా పడుకుంటే ఆయనే వస్తాడు, వచ్చినోడు లేపకుండా ఉంటాడా అని చెప్పి మనము అక్కడ ఎక్కడికి వెళ్ళకుండా పడుకుని ఉంటాం కాదు. అక్కడ కనిపెట్టడం అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క పనిలో కొనసాగుతూ ఆయన యొక్క పనిని ఇంకనూ విస్తరింపజేస్తా, ఆయన వచ్చే లోపల మొత్తం రెడీ చేసి పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వచ్చి ఏమడుగుతాడు? ఏమయ్యా, ఏది 5 ఇచ్చాను, ఏం చేశావు? 5కి ఏమన్నా పెరిగిందా తగ్గిందా?
అని అడిగితే ఒక దాసుడు ఏం చేశాడు, అయ్యా మీరు 5 ఇచ్చారు, మీరు 5కి నేను ఎన్ని చేశాను, ఇంకొక 5 చేశాను, ఇదిగో 10 అన్నాడు. అప్పుడు ఏమన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. అలాగే 4 ఇచ్చినవాడు, 2 ఇచ్చినవాడు, 1 ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాడు. 1 కూడా పెద్దదే, 1 ఇచ్చాను ఏది అని అడిగాడు. అడిగితే అన్నాడు, నీ బుద్ధి నాకు తెలుసు ముందే, నువ్వు విత్తని చోట కోయివాడువని, పండని చోట పంటను కూర్చుకునేవాడువని నీ బుద్ధి తెలిసి నేనేం చేశానంటే గొయ్యి తవ్వి దాంట్లో పాతిపెట్టేశా, ఇదిగో తీసుకో, నీది నీవు తీసుకో, నాకు వద్దులే అన్నాడు. ఇదే దేవుని కోసం ఎదురు చూడటం అంటే. అప్పుడు ఏమన్నాడు, ఈ సోమరివైన చెడ్డ దాసుడా, నీకిప్పుడు నీ దగ్గరది తీసేసి ఎవరికి ఇస్తానన్నాడు. అది ఎవరైతే 10 తలాంతులు అభివృద్ధి చేశాడో ఆ దాసునికి ఇస్తా అన్నాడు. సో ఎదురు చూడటం అంటే అర్థం ఏంటి, ఊరికే కూర్చుని అలా చూడటం అని కాదు అర్థం, గుడ్లప్పు చెప్పి చూడటం అని కాదు. ఎదురు చూడటం అంటే, ఎదురు చూడటం అంటే అర్థం ఏంటంటే మనకు అప్పు చెప్పిన పని అంతా కంప్లీట్ చేయాలి. దేవుని రాకడ ఆలస్యమైతే అది దేనికి ఆలస్యం అవుతుంది ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, ఇన్ ద మీన్ టైం, ఈ మధ్యకాలంలో మనం దేని కొరకు ఉండాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, ఏమండి ఏంటమ్మా, ఎదురు చూసేవారికి ఏముండాలి, కొంచెం శాంతం ఉండాలి, ఇసుక్కోకూడదు. ఏది వస్తా అన్నాడు ఇంకా రాడేంటి, ఎన్ని సంవత్సరాలండి వెళ్ళి మోకాళ్ళు నొప్పులు అవుతున్నాయి, ఇంకా నేను వెళ్ళలేను, నేను చేయలేను ప్రార్థన, ఇక నా వల్ల కాదు, నడువు నొప్పి వచ్చేస్తుంది, నేను ఉపవాసం ఉండలేను, నేను కనిపెట్టలేను. ఏమంటే దీర్ఘ రోగాలు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ సంగతి పక్కన పెడదాం. కానీ దేవుని ఒకసారి రుచి చూసిన తర్వాత క్రైస్తవులైనటువంటి విశ్వాసులైనటువంటి మనము ఏం కలిగి ఉండాలట, శాంతం గలవారై ఉండాలి. అమ్మ చెప్పండి, ఏమై ఉండాలి? ఓ హల్లెలూయా. ఈ రోజు నుంచి మీకేం చెప్పుకుంటారంటే, మీరు నేనేం పెంచుకోవాలి, శాంతం. దేవుడు ఎందుకని, ఆయన దీర్ఘశాంతుడు, మనం ఏం కలిగి ఉండమన్నాడు. హిబ్రూ బైబిల్లో దీర్ఘశాంతం అనే పదానికి పాయిమ్ అనేటువంటి హిబ్రూ వర్డ్ వాడబడింది. దానికి అర్థం ఏంటంటే పొడవైన ముక్కు అంట దేవుంది. దీర్ఘశాంతం అంటే లాంగ్ నోస్. సో హెబ్రియాక్ వర్డ్స్లో చాలా విచిత్రంగా ఉంటాయి హిబ్రూ పదాలు. అలాగే విశ్వాసుల్లో పెరగాల్సింది శాంత గుణం పెరగాలి. విసుగు కాదు, కోపం కాదు, ఫ్రస్ట్రేషన్ కాదు. దేవునిలో జీవించడానికి ఒక వ్యక్తికి కావాల్సింది ఏంటంటే పేషెన్స్ అవసరం, ఓర్పు గలవారై ఉండాలి. అబ్రహాము ఓర్పు గలవాడై ఉండి వాగ్దానములను స్వతంత్రించుకున్నాడట. మధ్యలో పేషెన్స్ పోయింది శారమ్మకి. ఏమయ్యా అబ్రహాము, నీ వయసు నా వయసు చూస్తుంటే 90-100 ఏళ్ళ దగ్గరికి వచ్చింది కదా, ఇంకా మనకి ఎవరైనా గొంతులో గుక్కి నీళ్ళు పోసేవాళ్ళు లేకపోతే ఇప్పుడు ఎందుకు మనకి బతుకు, ఎక్కడో బయలుదేరా, వద్దంటే అక్కడి నుంచి లాక్కొచ్చావు నన్ను, ఎక్కడ ఊరిలో ఉన్నాం హాయిగా, అక్కడి నుంచి నడిపించి అబ్రహాము నడక ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎవరైతే సజీవు లెక్కలో ఉండరు అంత నడిచాడు ఆయన. ఏమనుకో మాకు ఊపినే అన్నది బాగా అర్థం అవుద్దని చెప్తున్నాను కాంట్రాస్ట్గా. అంత నడక నడిచాడు, 3000 కిలోమీటర్లు నడిచారు అబ్రహాం శారా. ఎన్ని వేలండి? 3000 కిలోమీటర్లు. ఊరు నుండి కానాను వరకు, మధ్యలో హారాను, ఇవన్నీ నేను చాలా వరకు తిరిగాను కనుక ఇజ్రాయెల్ దేశాన్ని ఒక 100 సార్లు ప్రయాణం చేసి తిరిగి వచ్చిన వ్యక్తిగా ఈ ప్రదేశాల గురించి నాకు పూర్తి అవగాహనతో చెప్తున్నాను నేను. దేవునికే మహిమ కలుగును కాక. పైగా నడవాలంటే ఏకబిగున నడుస్తూ వెళ్ళలేరు, గొర్రెలు పిల్లలు అందరూ వెళ్ళాలంటే ఏం చేయాలి, నదీ తీరాన ప్రయాణం చేసేవాళ్ళు. అక్కడ అబ్రహాం ప్రయాణం చేసిన ప్రాంతంలో ఒక నది ఉంది, మీకు తెలుసా, దాని పేరు యూఫ్రటీస్. బైబిల్లో ఆ పేర్లు ఉంటాయి. యూఫ్రటీస్, టైగ్రిస్ అనే 2 నదులు ఉన్నాయి. ఈ 2 నదుల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మెసపటోమియా అంటారు. ఏంటండి అది? ఆ పదానికి అర్థం ఏంటో తెలుసా? 2 నదుల మధ్యలో అని అర్థం, బిట్వీన్ ద 2 రివర్స్ అని అర్థం. ఆ 2 నదుల మధ్యలోనే పచ్చని భూమి ఉంటుంది, మంచి అందమైన అరేబియా ఎడారి మొత్తంలో ఇసుక, మొత్తం ఎటు చూసిన ఇసుకే. దాని గురించి ఒక జోక్ ఉంది, అదేంటంటే
మొత్తం పైనుండి దేవదూతలు అందరూ తీసుకొచ్చి ఇసుకంతా మొత్తం అరేబియాలో పోసారంట. అందుకని అది అరేబియా ఎడారి అయిపోయిందంట. అది ఆ ఎడారి మధ్యలో ఒక తోట ఉంటుంది, దాని పేరే ఈ రెండు నదుల మధ్యలో, దాన్ని లివెంట్ రీజియన్ అంటారు. లివెంట్ అంటే చంద్ర ఆకారంలో ఉంటుంది. ఈ చంద్రాకారంలో ఉండటం వలన ఈ అరేబియన్ ల్యాండ్స్లో చంద్రదేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, మూన్ గాడ్. సీను అరణ్యం అని ఉంటుంది. సీను అనే పదానికి అర్థం ఏంటంటే మూన్ అని అర్థం, చంద్రుడు అని అర్థం. సీనాయి అరణ్యం అంటే అక్కడ ఆరాధించేది చంద్రదేవుణ్ణి. ఇప్పటికీ చంద్రదేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, చంద్రవంక చూసేవాళ్ళు, దాని నిమిత్తమై కనిపెట్టేదంతా ఈ ఆచారాల్లోంచి వచ్చినాయి. ఈ లివెంట్లో నడిచాడు అబ్రహాం. నడిచినప్పుడు ఎలా ఉంటుంది, రోజుకి 20 కిలోమీటర్లే నడవాలి. ఎందుకంటే మీరు నడవగలరే 30 కిలోమీటర్లు, కానీ గొర్రెలు నడవలేవు. వాళ్ళకి గొర్రెలు ఉండేవి, మేకలు, గొర్రెలు. గొర్రె బలహీనమైంది. 20 కిలోమీటర్లు నడిచిన తర్వాత గొర్రె గుండె బలహీనమైపోయి అది కాపరి నడిచిన లెక్కనే నడిపించగలదు. అప్పుడు ఏం చేయాలి, ఆగి గుడారం వేయాలి. మళ్ళీ అక్కడ అలసట తీరే వరకు గుడారం వేయాలి, మళ్ళీ గుడారం తీయాలి. ఆ గుడారాలు మేక యొక్క వెంట్రుకతో చేసేవాళ్ళు. నల్లటి వెంట్రుక మేకది. ఆ వెంట్రుకున్న గొప్పతనం ఏంటంటే అందులో మంచు పడినా కూడా లోపలికి వెళ్ళదు. గుడారపు ఆ మేక చర్మంతో చేసిన దాంట్లో వెళ్తే చలికాలం వెచ్చగా ఉంటుంది. అలాగే వేసవిలో వెళ్తే ఆ వెంట్రుకల మధ్యలో ఉన్నటువంటి ఖాళీకి తేమ ఏమీ ఉండదు కాబట్టి వేడికి రంధ్రాల్లోంచి గాలి వెళ్ళి గుడారాల్లో చల్లదనం ఉంటుంది. దాని బైబిల్లో కేదారు వారి గుడారాలు నల్లగా ఉంటాయని రాసి ఉంది. సో ఇలాంటి ప్రయాణం చేసిన అబ్రహాము ఎక్కడ విసుగు చెందలే, కానీ శారాకు విసుకొచ్చింది. ఇంకెందుకు, ఐగుప్తురాలైన నా దాసీతో నువ్వు వెళ్ళు అంది. దాని వలన జరిగింది ఏంటంటే వాగ్దానం బట్టి పుట్టినవాడు పుట్ల, శరీరాన్ని బట్టి పుట్టినవాడు పుట్టాడు. అతని పేరు ఇష్మాయేల్. తర్వాత దేవుడు అన్నాడు, ఇష్మాయేల్ నేను ప్రేమిస్తున్నా, ఇష్మాయేల్ని ఆశీర్వదిస్తా, 12 మంది రాజుల్ని ఇస్తా, కానీ అతనితో కాదు నా నిబంధన. నేను చెప్పినట్టుగా ఒక కుమారుడు పుడతాడు, వాగ్దాన ప్రకారం ఇస్సాకుని ఇస్తా అన్నాడు. అప్పుడు అబ్రహాముకి ఓర్పు అంటే అర్థమైతే తర్వాత ఇష్మాయేల్ని పంపించిన తర్వాత దేవుడు పరీక్షించాడు అబ్రహాంని. ఈయనకి నిజంగా తండ్రి అవ్వగలిగినటువంటి స్థితి ఉందా? అబ్రహాం, నువ్వు ప్రేమించిన నీ కుమారుడిని ఒక్కడనే తీసుకెళ్ళి నాకు బలి ఇవ్వమన్నాడు. నాకు 100 ఏళ్ల వయసులో లేక పుట్టిన బిడ్డని, ఒక్కగానొక్కడిని, ఇది కాదు ఈడని ఇచ్చిన వాడిని మరలా ఆయనే అడిగితే ఆ వయసులో ఎవరైనా తీసుకెళ్ళి ఇవ్వగలరా? ఏమండి అమ్మా, ఇటున్నారా? ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఒకసారి మీ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఒకసారి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక సైడ్ ఇట్టా అనుకునేట్టు కొంతమంది ఇటు అటు కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఏదేమైనా వినండి, మరి కొద్దిమంది వింటున్నారుగా, వాళ్ళ కోసమే చెప్తా. ఇద్దరు విన్నా వాళ్ళ కోసం చెప్పాలి కదా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇష్మాయేల్ పంపించిన తర్వాత నీకు ఒక్కగానొక్క కుమారుని ఇవ్వమన్నాడు. 100 ఏండ్ల వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా చేస్తారా ఆ పని? మరలా ఇంకా పిల్లలు పుట్టే ప్రాయం కాదు కదా, ఈయన్ని ఇస్తే ఇంకోటి పుడతాడులే, దేవునికి ఇచ్చినట్టు ఉంటుంది ఇంకోటిని ఇస్తాడు కదా అనే వయసు కాదు అది. ఆ పుట్టినవాడు కూడా వాగ్దానం బట్టే పుట్టాడు, దేవుని శక్తి చొప్పునే పుట్టాడు తప్ప అబ్రహాం యొక్క అతనికి ఉన్నటువంటి పొటెన్సీని బట్టి కాదు అది. సో దెన్ అబ్రహాం మాత్రం దేవుని నమ్మాడు. హల్లెలూయా. మాటకు విధేయుడయ్యాడు. ఆమెన్. తీసుకెళ్ళి కుర్రవాడిని కట్ల మీద పెట్టి కట్టేశాడు. అప్పటికి ఇస్సాకు మంచి వయసే, ఎందుకంటే శారా అప్పటికి ఇస్సాకు చనిపోయిన తర్వాత శారా మృతి నొందినని ఉంటుంది. 127 ఏళ్ళు, 100 ఏళ్ళప్పుడు పుట్టాడంటే ఎంత కాదనుకున్నా 20-30 ఏళ్ళు ఉంటుంది అతనికి. ఇస్సాక్కి చిన్నవాడే, కానీ ఆ రోజుల్లో చిన్నవాడే, ఎందుకంటే అప్పుడు మనుషులు 900, 200, 175 అట్లా బతుకుతున్నారు కనుక చిన్నవాడే. సో కట్టే ఇస్సాకు కూడా విధేయుడయ్యాడు. ఇస్సాకు కూడా కులుక్కుమనలా మెలకమనలా అట్లా కదలకుండా ఉండిపోయాడు. విశ్వాసమును బట్టి తమను తాము అర్పించుకున్నారు కనుక వారు విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఆయన. చప్పట్లు కూడా దేవుని కనపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? అబ్రహాం చూసి కొంచెం నేర్చుకుందాం, శాంతం నేర్చుకుందాం, ఓర్పు నేర్చుకుందాం. దేవుని మాటకు విని విధేయత చూపించేటువంటి ఆ యొక్క ఒబీడియంట్ నేచర్ మనం నేర్చుకున్నప్పుడు ప్రభు కోసం, రాకడ కోసం కనిపెట్టే స్వభావాలు మనకు వస్తాయి. లేకుండా
ఈ లోకంలో ఉన్న విద్యంతా నేర్చుకుని మనసును స్వాధీనం చేసుకోవటం నేర్చుకోకపోతే పరాక్రమశాలి కంటే ఎవడు గొప్పోడు? తన మనసును స్వాధీనపరుచుకునేవాడు గొప్పోడు. పరాక్రమశాలి కాదు, పట్నం కాపాడేవాడు కంటే తన మనసును కాపాడుకునేవాడు గొప్పవాడు. ప్రభు రాకడ కోసం మీరు ఎలా కనిపెట్టాలంటే శాంతం గలవారై ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక దేవుని కార్యం జరుగుద్ది. ఆమేన్ చెప్పండి. దేవుడు అన్నాడు, రాసుకో హబక్కూకు, ఈ పలక మీద రాయి దర్శనాన్ని. చదువువాడు పరిగెత్తుచూ చదువునట్లుగా దాని మీద రాయి. ఎందుకు రాయమన్నాడు ప్రభు? అన్నాడు, ఈ దర్శనము తప్పక నెరవేరును, జాగు చేయక జరుగునది, దాని కాలమునది జరుగుద్ది గనక హబక్కూకు నువ్వు దాన్ని రాయి, భయపడద్దు. నువ్వు నన్ను ప్రశ్నలు అడుగుతున్నావు, ఇది ఎప్పుడు అది ఎప్పుడని. అయితే నేను చెప్తున్నాను, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. లెట్ us వెయిట్ అండ్ యాంటిసిపేట్. ఓర్పు కలిగి ఉండండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రభు కోసం కనిపెట్టాలంటే ఇక్కడ అపోస్తులైన పేతురు అంటున్నాడు, ఆయన రాకడ కోసం మీరు కనిపెట్టేప్పుడు మీరు శాంతము గలవారై ఆయన దృష్టికి ఎలాగుండాలి? నిష్కలంకులుగాను నిందారహితులుగాను. ఆమేన్. ఏం చేయాలి? కనపడునట్లు అంటే ఆయన చూస్తాడనే కదా అర్థం. ఆయన చూస్తాడు కదా, ఎవరున్నారు ఇక్కడ, ఎట్లా ఉన్నాడు. ఆ దినాల్లో, జలప్రలయం దినాల్లో ఆయన లోకమంతటా చూస్తే ఆయన దృష్టికి ఎవరు కనపడ్డారు? నోవహు కనపడ్డాడు. ఆయన దృష్టిలో కృపనొందిన వాడయ్యాడు. ఆ తరమంతా కూడా చెడిపోతుంది. తినుచు త్రాగుచు బలత్కారం చేస్తూ, ఎక్కడ చూసినా కానీ బలత్కారమే. నెఫీలీల యొక్క రాజ్యం అది. అందరూ ఇష్టానుసారంగా జీవిస్తుంటే నోవహు మాత్రం అనుకున్నాడు, వాటితో నన్ను నేను అపవిత్రపరచుకోను, నేను ప్రత్యేకంగా ఉంటాను, నిష్కలంకంగా ఉంటానని నోవహు జాగ్రత్తగా బ్రతికాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి రాజభోజనాన్ని తీసుకొచ్చి పెట్టి, ఈ బాలురందరితో మీరు కూడా కలిసి తినండి, మీరు ఏమన్నా స్పెషలా, ఆకాశం నుండి దిగారా, మీరు ఏమన్నా ఇది తినండి అని అంటే అన్నారు, మాకొద్దు రాజా, మేము అది తినం, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, దాన్నే పట్టుకొని ఉంటాం మేము. అలా ఉంటాం అంటే అన్నాడు, రాజుగారు చూస్తే బాగోదంటే అన్నాడు, 10 దినాలు టైం మేము చెప్పినట్టు శాఖ ధాన్యాలు పెట్టు, మాకు ద్రాక్షారసం వద్దు, మాంసం వద్దు, ఈ భక్ష్యాలు మాకొద్దు, ఆ తర్వాత చూడు అంటే 10 దినాల తర్వాత చూస్తే వీళ్ళే ప్రకాశిస్తున్నారంట. ఇంకా వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువ జ్ఞానం గల వారై ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతిష్ట, ప్రత్యేకతలో ఏముందంటే ఆ వ్యక్తిలో మానసిక ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి అవకాశం ఇస్తున్నాడు. కల్మషాలకు దూరంగా ఉండటం అసలైనటువంటి ప్రతిష్ట. ఏదో ఊర్లోంచి బయటికి వెళ్ళిపోయి కొండల మీద కూర్చోవటం కాదు, హిమాలయాలకు వెళ్ళిపోవటం కాదు, అడవుల్లోకి వెళ్ళిపోవటం కాదు, మనుషులతో కలవకుండా ఉండటం కాదు. ఇట్స్ నాట్ ద థింగ్. లోకంలోనే ఉండాలి, లోకం అంటకుండా ఉండాలి, లోకంలో ఉండాలి. మీరు లోకమునకు ఏమై ఉన్నారన్నారు ఆయన? వెలుగై ఉన్నారు, ఉప్పై ఉన్నారు. మీరు ఎక్కడో ఉంటే లోకానికి ఉప్పు ఎట్లా తెలుస్తుంది? లోకంలోనే ఉండి మీ సత్క్రియలు మనుషులకు కనపడేవ్వండి. లెట్ యువర్ గుడ్ డీడ్ షైన్ టు ద పీపుల్ అండ్ ఎఫెక్ట్ దెమ్ టువర్డ్స్ ద లార్డ్. దేవుని దగ్గర తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. నిందారహితులుగా కనపడినట్లు జాగ్రత్త పడుడి. మరియు అందరూ చెప్పండి మాట, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. దేవుని ఆలస్యం ఏమని ఎంచుకోవాలి మనం? రక్షణార్థం. ఇంకెక్కువ మంది రక్షించబడాలి. ఆయన లేట్ అవుతున్నాడంటే ఇంకా చాలామంది రావాలనేది ఆయన సంకల్పం. ఇంకా ఎక్కువ మంది దేవుని గురించి తెలుసుకోవాలని అర్థం. కనుక మీరు ఆయన రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, డేట్లు వేయమాకండి. మీరు ఎదురు చూసే విధానం శాంతం గలవారై, నిందారహితులై, నిష్కలంకులుగా కనపడునట్లు జాగ్రత్తగా ఉంటూ, ఆయన దీర్ఘశాంతాన్ని ఏమనుకోమన్నాడు? రక్షణార్థం అనుకోండి. రక్షణ కోసం ఆలస్యం చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనకు బాధలు ఏమి ఉన్నాయండి? నిజంగా విశ్వాసులైనటువంటి మనం ఇట్లా కూర్చుని హాయిగా బైబిల్ వినటానికి ఏమీ కష్టాలు అనుభవించకుండా ప్రశాంతంగా కూర్చుని మనం వింటున్నాం. కానీ ఆ రోజులు అలా లేవు. పౌలు పత్రిక రాస్తున్నప్పుడు ఎక్కడ కూడుకునేవాళ్ళు తెలుసా? ఇట్లా ఓపెన్ గ్రౌండ్లు, లైట్లు, ఈ డీజేలు, దాని తర్వాత వెనకాల స్క్రీన్లు ఏమీ లేదు. ప్రార్థన ఎక్కడండి అంటే వెళ్ళి రోమ్ పట్టణంలో కింద ఉన్నటువంటి సమాధులు
లోనికి వెళ్ళేవాళ్ళు. పట్టణంకి వాళ్ళు వెళ్తే పట్టణానికి కింద మనకి కేటకూమ్స్ అని ఉంటాయి. కేటకూమ్స్ అంటే సమాధులు, క్రైస్తవులను చంపి సమాధులు కట్టినాయి. ఆ సమాధులలో వెళ్ళి సంఘాలు కూడుకునేవాళ్ళట. సమాధులు సొరంగాల్లోనికి వెళ్ళి ఎలా తెలిసే దారి అంటే, ఒకడు వెళ్ళే దారిలో చేప గుర్తులో లేకపోతే ఏదో గుర్తు వేసేసి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే ఆ గుర్తు చూసుకుని ఓహో ఈయనటు వెళ్ళుంటాడు అని చెప్పి ఆ గుర్తు ప్రకారంగా మిగతా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఒకేసారి గుంపుకి వెళ్ళటానికి లేదు. ఒకేసారి గుంపుకి వెళ్తే రోమన్ సోల్జర్స్ వాళ్ళని వచ్చి పట్టుకుంటారు. సో ఒక్కొక్కళ్ళు వేసి వెళ్ళిపోతే మెల్లగా అందరూ వెళ్ళి ఆ సమాధుల్లో కూడుకుంటే ఆ నిఘా వాళ్ళు ఉంటారు కదా, గూఢాచారులు వచ్చి వీళ్ళు కూడుకుని ఉన్నటువంటి స్థలాలను చూసి వీళ్ళని తీసుకెళ్ళి సింహాలకు ఆహారం వేసేవాళ్ళట. అయినా వాడు కూడుకొనుట మానలేదు. ఆయన రాకడ సమీపించుచున్న అనుకుని వాళ్ళు ఏం చేశారంటే, ఈ దుర్మార్గులు పరిపాలన చేస్తున్నారు. నీరో పరిపాలన చేస్తున్నాడు, డైక్లీషన్ చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు. ఇలాంటి రోమన్ మొట్టమొదటి 100 సంవత్సరాలు క్రైస్తవుల్ని విపరీతంగా హింసించారు. కానీ వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళి కూడుకుని ప్రార్థన చేసి అడవుల్లో, సొరంగాల్లో, కొండల్లో తిరిగేవాళ్ళట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప పేషెన్స్ చూశారు వాళ్ళది. ఈ దినమున మనకు అనుకూలంగా ఉంటేనే ప్రార్థన చేసేటట్టు. కష్టాలు ఏమన్నా వస్తే గొర్రెలు మొత్తం ఏమైపోతున్నాయి, చెల్లా చెదురు. కోవిడ్ వచ్చింది, అడ్రస్ లేరు ఎవరు. కోవిడ్ అయిపోయిన తర్వాత ఇంటింటికి తిరిగి మళ్ళీ ప్రార్థనకు రండి అని బతిమలాడుకోవాల్సి వచ్చింది. అలవాటు చేయాల్సి వచ్చింది ప్రార్థన. ఎందుకంటే 2 ఏళ్ళు ఇంట్లో ఉండటానికి అలవాటు పడ్డారు. ఆ తర్వాత ఖాళీ. కారణము, మనము సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి అలవాటు పడుతున్నాం. కానీ మనుషులు కష్టకాలంలోనే నిజ విశ్వాసం బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నైజీరియాకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు నైజీరియాలో చర్చిలు తగలబెడుతున్నారు. నైజీరియాలో ఆఫ్రికన్ క్రిస్టియన్స్ని ఊర్లు వదిలేసి తరుముతూ ఉన్నారు. వాళ్ళను ఎంత హింసిస్తున్నారంటే, అయినా సరే వాళ్ళు మేము చావనని చేస్తాం కానీ మేము ప్రభుని విడిచిపెట్టమంటున్నారు. అటువంటి తీర్మానం మన జీవితంలో రావాలంటే మనము ప్రభు నిమిత్తమైనటువంటి కనిపెట్టే వారంగా ఆ విధంగా ఉండటానికి మనం జాగ్రత్త పడాలి. అందుచేత ఇప్పుడు మనము కాలముని ఎరిగిన వారమైతే మనకు మంచిది. లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ద టైమ్ వీఆర్ లివింగ్. ఏ కాలంలో మనం నివాసం చేస్తున్నాం, ఎంత కాలంలో ఉంటున్నామంటే ఇక అంతం వచ్చేస్తుంది. టైమ్ ఈజ్ కమింగ్ టు ఎన్ ఎండ్. దానియేలు గ్రంథంలో మనం చదివినప్పుడు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో దానియేలు చెప్తున్నాడు, 2:29లో, రాజా ఏ కాలం గడిచిన పిమ్మట, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తమ పడక మీద పరుండి మనోవాంఛగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారండి, ఒక రాజు అనుకున్నాడు ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏమవుతుంది. ఎంత మంచి మనసులో అతనికి ఒక కోరిక ఉందేంటంటే భవిష్యత్తు తెలుసుకోవాలనుకున్నాడు. ఈ దినమందు ఎంతోమంది చేతిలో బైబిల్ ఉన్నా కానీ భవిష్యత్తు తెలుసుకోవాలనేటువంటి ఆశ తగ్గిపోయింది. కానీ రాజుకి అనుకున్నాడు, నా రాజ్యం ఉంది, నా రాజ్యం అద్భుతంగా ఉంది, పెద్ద రాజ్యం అయింది, బాగానే ఉంది, కానీ నా రాజ్యం తర్వాత ఏమవుతుంది అని తెలుసుకోవాలనుకున్నాడట. భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే మర్మములను బయలుపరచు దేవుడు బయలుపరిచాడట. హల్లెలూయా. అంటే అర్థం, మనం కనుక కాలం తెలుసుకోవాలంటే దేవుడు మనకు తెలియచేయడా? చేయడమ్మా, చేస్తాడు. దేవుడైన యెహోవా తన సేవకులకు బయలుపరచకుండా ఏమీ చేయడంట. గాడ్ రివీల్స్. కీర్తనకారుడు అంటాడు, యెహోవా మర్మము ఆయన భక్తులకు తెలిసే ఉన్నది అన్నాడు. దేవుని మర్మం ఎవరికి తెలుస్తుంది? దేవుని భక్తులకు తెలుసు. ఇప్పుడు ఇతను భక్తుడు కాదు, నెబుకద్నెజర్. ప్రస్తుత కాలం బాగుంది, ఇలాగే ఉంటుందా? ప్రస్తుతం ఉన్నట్టే ఉంటుందా? నా సిరి సంపదలు ఇలాగే ఉంటాయా? నా రాజ్యం ఇలాగే ఉంటుందా అని అనుకుని మనసులో పడుకున్నాడంట, మనసులో నెమ్మది లేక. అంతే, ఆ రాత్రి అతనికి కల వచ్చేసింది. ఆ కల ఏంటి? కాలం ఏంటో తెలియజేస్తుంది. కాలమాన పట్టికను అతను ముందు చూపిస్తున్నాడు దేవుడు. ఒక తల, బ్రహ్మాండమైన ప్రకాశవంతమైనటువంటి ఒక ప్రతిమ కనపడుతుంది.
ఆ ప్రతిమ శిరస్సు బంగారము, దాని యొక్క భుజములు వెండి, దాని యొక్క ఉదర భాగము ఇత్తడి, దాని యొక్క కాళ్ళు ఇనుము, దాని పాదాలు వచ్చేసి ఇనుము, బురద. అంటే పైనుండి కిందకి దిగుతుంది దాని విలువ. పైన చాలా విలువగా ఉంది. పైన ఏంటి? బంగారం. అమ్మా ఏంటమ్మా? బంగారం రేటు బాగా ఎక్కువ కదమ్మా, అవునా కదా? అందరికి ఇష్టం బంగారం అని. చాలామంది నిద్రలేశారు ఏమైనా ఇస్తారేమోనని. మీరే ఇవ్వాలి వాళ్ళ కానుకల్లో. హల్లెలూయా. ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. చాలామంది ఇవ్వటానికి వచ్చారు. బంగారం అన్నిటికంటే చాలా విలువైంది కదా. రాజుగారికి నా ప్రస్తుత కాలం తర్వాత ఏంటి అని అడిగాడు. అడిగితే దేవుడు చెప్పాడు, ప్రస్తుత కాలం బంగారం ఇది, ఇట్ట బంగారం లాంటి కాలం ఇది నువ్వు ఉన్నది. నీ తర్వాత వెండి అవుతుంది. ఏమవుతుంది? వెండి రేట్ ఎంత అండి? నాకు తెలియదు. ఇక్కడ అన్నానుగా ఇస్తారని ఇంక చెప్పట్లేదు ఎవరు రేటు. ప్రస్తుతం బంగారం, నెక్స్ట్ వెండి. వెండి తర్వాత ఇత్తడి. ఇత్తడి చెంబులు అందరిళ్ళల్లో ఉంటాయి. బంగారం లేకపోయినా ఇత్తడి చెంబులు, బకెట్లు అందరిళ్ళల్లో ఉంటాయి. ఇత్తడి విలువైందా? పెద్దగా లేదు. ఇత్తడితో ఏం చేసేవాళ్ళు? డాలు, కవచాలు, ఇత్తడితో కత్తులు, ఇవన్నీ వీటిని చేసేవాళ్ళు. సంథింగ్ ఆర్మరీ ఎక్కువ వాడేవాళ్ళు. ఇత్తడి తర్వాత ఇనుము. ఇనుముతో రథాలు, గుర్రపు రథాలు, ఇనుముతో బళ్ళాళ్ళు, అన్ని రకాలైనటువంటి ఆయుధ పనిముట్లు వాడతారు. కానీ బంగారాన్ని ఎవరైనా ఈటి బంగారం, కత్తి బంగారం చేస్తారా? చేయరు. దానికి పైన ఏమన్నా పైన అలంకారంగా చేస్తారు. కానీ అలెగ్జాండర్ కత్తి చూశాను నేను, ఈజిప్ట్లో మ్యూజియంలో ఉంటుంది, పెట్టి ఉంటారు. అసలు ఆ కత్తి అతను ఒక యుద్ధంలో వాడిందిలేండి, అన్నీ కాదు, అతనికి చాలా కత్తులు ఉంటాయి. అయితే ఆ ఒక కత్తి చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అసలు ఆ రోజుల్లో ఆ మనుషులు ఆ కత్తులు పట్టుకున్నారంటే వాళ్ళు ఎంత తిండి తిని ఉంటారనిపించింది. మనమైతే ఆ కత్తిని ఇట పైకి కూడా లేపలేం. మనం పైకి లేపితే కూడా మనం పడిపోతాం కింద. ఇప్పుడంతా రోగాలు, షుగరు, బీపీ, ఏమంటే అన్నీ మనకి ఇప్పుడు. కానీ అప్పుడు వాళ్ళు ఊర్లు ప్రయాణం చేసేవాళ్ళు. ఆ రథాల మీద ప్రయాణాలు చేసినటువంటి యుద్ధ వీరులు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ప్రస్తుత కాలం బంగారం అయితే రాను రాను కాలం ఏమైపోతుంది? చెడిపోతూ ఉంటుంది. వెండిగా తగ్గుద్ది, ఇత్తడవుద్ది, ఇత్తడి నుంచి ఏమవుద్ది? ఇనుము అవుద్ది, ఇనుము నుంచి ఏమవుద్ది? మట్టి, బురద. లాస్ట్కి ఇంకా చండాలం ఏంటది? బురద. ఈ బురద, ఇనుము రెండు కలవాలనుకుంటాయంట, కానీ కలవక మొత్తం విడిపోతూ ఉంటాయంట. అంటే పైనేమో గట్టిగా ఉంది, కిందేమో అన్నీ విడిపోవడం. ఇట్ విల్ బి స్కాటరింగ్ అవే. ఏది ఉండదు, విడిపోవటమే. అంటే ఇంటిగ్రిటీ ఉండదు. దానికి నిలబెట్టాలని ప్రయత్నం చేస్తారు కానీ ఏవి నిలబడవు. ఎవ్రీథింగ్ విల్ బీ ఫాలింగ్ అవే. ప్రతిదీ భ్రష్టత్వానికి వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రతిదీ దిగజారిపోతూ ఉంటుంది, ప్రతిదీ సంక్షోభమయం అయిపోతుంది, ప్రతి దాంట్లో అస్తవ్యస్తత వచ్చేస్తుంది, ప్రతి దాంట్లో సమస్యలు వచ్చేస్తాయి. యూ విల్ సీ ద వరల్డ్ విత్ ద ప్రాబ్లమ్స్, క్రైసిస్ అండ్ డిసింటిగ్రేషన్ ఇన్ ఎవ్రీ ఏరియా. మోరల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా అన్ని సమస్తం కుప్పకూలిపోతూ ఉంటాయి, ఏది నిలబడదు. ఇప్పుడు మనం ఉన్న కాలం దగ్గరికి వచ్చింది అదే. ఇప్పుడు మనం అదే కాలానికి వచ్చాం. మనం సమస్తం దేనికవి చెదిరిపోతున్న కాలానికి వస్తున్నాం. ఏది సఖ్యంగా సమకూర్చబడటం లేదు. అంతా ఫ్రాక్చర్డ్ వరల్డ్ అయిపోయింది. ఫ్రాక్చర్డ్ వరల్డ్. ఫ్రాక్చర్ అంటే తెలుసు కదా, ఎముకిరిగితే ఏమంటారు? దాన్ని ఫ్రాక్చర్ అయిందంటారు. ఫ్రాక్చర్ అయితే ఏం చేస్తారు? ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి, కట్లు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టిస్తారు ఫ్రాక్చర్కి. లేదా బోన్ వేస్తారు, దానికి ప్లేట్లు వేస్తారు, స్క్రూ చేస్తారు, చేసి దాన్ని ఎట్లా ఒకటి నిలబెడతారు. ప్రపంచం ఇరిగిపోయింది ఇప్పుడు. దేశాలకి శాంతి లేదు, జాతులకి శాంతి లేదు, కులాలకు శాంతి లేదు, మతాలకి మధ్యలో సఖ్యత, సంబంధాలు లేవు, మనిషికి లేవు. ఇవాళ ఏమన్నా బాగా ఎక్కువ ప్రేమిస్తున్నారంటే మనిషి, ఇదిగోండి ఇది ఒకటి ఎక్కువ పట్టుకుని తిరుగుతున్నారు. ఏంటది? మీకు తెలియదు కదా ఇది ఏంటంటే? ఇది సెల్ ఫోన్. ఒక ఆయన పెట్టాడు, హెల్ ఫోన్ అని పెట్టాడు దీని పేరు. ఏం ఫోన్ అంటే ఫోన్ కంటే కూడా మనకి దీంట్లో చాలా హెల్ ఎక్కువ వచ్చేస్తుంది. ఫోన్ అనేది మాట్లాడుకోవటానికే, కానీ ఇందులో ఇంకా అనేక రకాల చిన్నపిల్లలు కూడా చూడరాని అన్నీ చూస్తానే తెల్లారుజామున వాళ్ళ అమ్మగారు పరీక్షకి వెళ్ళరా అంటే తెల్లారుజామున దుప్పటి కప్పుకుని అందులో చూసేస్తున్నాడంట ఫోను. 3 గంటలకి లైట్ కనబడుతుందంట.
అయ్యా వాడి కోసం ప్రార్థన చేయ్యా. ఏం చేస్తామమ్మా? లోక జ్ఞానం పెరిగింది, జనులు నలుదిశలు తిరుగుట వలన ఏమధికమవుద్దన్నారు ఆయన? తెలివి అధికమగును, నాలెడ్జ్ ఇంక్రీజెస్. కానీ దేవుని గురించిన జ్ఞానం ఉండదంట. పౌలు అంటాడు, ఎంత అభ్యసించినను వారు నేర్చుకోరట. ఎంత చదివినా రాదంట, ఏమి వంట పట్టదు. ఏంటి వంట పట్టింది? అక్షరాలు కాదు, దేవుని గురించిన పరిశుద్ధ జ్ఞానం. అందుకే ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇప్పుడు కాలం ఏంటి అంటే ఒకప్పుడు బంగారం లాంటి కాలం అది. ఇప్పుడు మెల్లమెల్లగా కాలం ఏమవుతుందంటే చెడిపోతుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలు చూడండి, హౌ ద టైమ్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ ద ఎండ్ టైమ్స్. అంత్య దినాల్లో కాలం ఏ స్థితికి చేరుతుంది? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. చూడండి ఎన్ని రకాలైన భ్రష్టత్వాలు ఉన్నాయి చూసారా? గర్వం, కోపం, అసూయ, పగలు, ద్వేషాలు, ఎవరిని లెక్క చేయరు, తమను తామే దేవుళ్ళు అనుకుంటారు, తమ ధనమే గొప్ప అనుకుంటారు, దేనికి లొంగరు, లోబడరు, ఎవరి మాట వినరు, ఎదురు తిరుగుతారు. ఈ నేచర్ లాస్ట్ డేస్లో పొలిఫరేట్ అయ్యి అందరిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అందుకని దేవుడు అన్నాడు, ఆ భ్రష్ట జనంలోంచి బయటకు వచ్చేయండి, సాత్వికులుగా మారండి, యథార్థ హృదయం కలిగిన వారై ఉండండి. ఇవన్నీ మీరు తీసేసుకుని మీ యొక్క ఒక్కొక్కటి చెప్తాడు పేతురు గారు, దీని మీద దీన్ని ధరించుకో, దీని మీద దాన్ని ధరించుకో, దాని మీద దీన్ని ధరించుకో, అది ధరించుకో అని చెప్పి పేతురు పత్రికలో ఒక్కొక్కటి వాట్ షుడ్ వి పుట్ ఆన్ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇవన్నీ తీసేసి మనం ఏమేం ధరించుకుంటూ పోవాలి. పేతురు రాసిన పత్రికలో చదవండి, మనకు కనిపిస్తుంది. 2వ పత్రికలో అనుకుంటండి, చూడండి 2వ పత్రికలో 5వ వచనం మనం చదువుదాం. 1:5. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు ఆగండి. ఏంటండి విశ్వాసంలో ఏముండాలి? సద్గుణం. అందరు చెప్పండి, ఏ గుణం అమ్మా? అది విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు, మీ విశ్వాసంలో ఇంకోటి కలపండి. ఏంటది? సద్గుణం. చక్కగా సాధువైన మృదువైన మనసు, సులభంగా లోపడద్దట. దెయ్యపు జ్ఞానం లోపడదు, కానీ పైనుండి వచ్చే జ్ఞానం సులభంగా లోపడద్దట, ఈజీలీ మెండబుల్. ఒకటి ఎంత చెప్పినా ఎదురు తిరుగుతారు. ఎందుకని? అది పై జ్ఞానం కాదు, అది ఏ జ్ఞానం? కింద జ్ఞానం. అది కింద జ్ఞానంతో ఉండి పై జ్ఞానం అనుకుంటున్నారు. నో, పై జ్ఞానానికి లక్షణాలు రాశాడు బైబిల్లో. లోపడద్దంట అది. వినంగానే ఎస్ ఐ షుడ్ సరెండర్, దీనికి నేను లోపడాలి. సద్గుణమును, తర్వాత సద్గుణంలో ఏముండాలి? తెలివి కూడా, జ్ఞానం, దేవుని జ్ఞానం సంపాదించాలి. తర్వాత జ్ఞానం అందే ఉండాలి. మరలా ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు ఎన్ని ఉండాలండి. ఇవన్నీ కలపాలి. ఇప్పుడు ఇవన్నీ తీసేయాలి, ఇవన్నీ కలపాలి. హల్లెలూయా. ఇవన్నీ మనలో ఎప్పుడైతే వస్తాయో మీరు యేసయ్య రాకడలో ప్రత్యేకించబడిన వారుగా కనబడతారు మీరు. ఆమేన్. అందుకే ఈ ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. వీళ్ళు ఇంకా బట్టలు వేసుకుంటున్నారు, ఒకదాని మీద ఒకటి ధరించుకుంటున్నాడు. కొంచెం టైం ఇద్దాము, అన్ని డ్రెస్అప్ అవనివ్వండి. క్రిస్టియన్ డ్రెస్ వేస్తారు వీళ్ళు. ఆ డ్రెస్ వేసుకుని ప్రాపర్గా నడిచే వరకు వీళ్ళని వదిలిపెడదామని ప్రభు సంఘం కోసం వెయిట్ చేస్తున్నాడు. సంఘమా, అందుకే నువ్వు సిద్ధపడాలి. కాలం చెడిపోతుంది, కాలం నాశనం అయిపోతుంది, కాలం కూలిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిసింటిగ్రేటింగ్, డిస్ట్రాయింగ్. అయితే నువ్వు మాత్రం పెరగాలి. నువ్వు హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇక్కడి నుంచి మొదలుపెట్టి పైకి లేవాలి. నువ్వు యూ షుడ్ రైజ్ ఫ్రమ్ ద డస్ట్ అన్నాడు యేసుప్రభు వారు. నువ్వు విత్తనాన్ని వేసినప్పుడు అది ఎలా మొలకెత్తుందో నీకు తెలియదు. మొదట మొలక తర్వాత వెన్నులోంచి ఫలం వస్తుంది అన్నాడు ఆయన.
మొదట మొలక రావాలి, మొలకెత్తిన తర్వాత దాంట్లో వెన్ను రావాలి, వెన్నులోంచి ఏం రావాలి? ఫలాలు రావాలి. దేవుని ప్రజలైనటువంటి మనము వికసించి అభివృద్ధి చెందితే ఈ క్షణమున యేసయ్య వచ్చాడనుకోండి, మచ్చలు, ముడతలు, కళంకమును, డాగు అటువంటిది ఏది లేని మహిమగల సంఘం అవుతాం మనం ఆయన ముందు. హల్లెలూయా. దాని కొరకే కదా ఆయన వాక్యంతో ఏ స్నానం చేపిస్తున్నాడు? ఆయన ఉదక స్నానం. కొంచెం మనం ఎప్పుడైనా మా మాటలు కొంచెం గట్టిగా ఉన్నాయనుకోండి, కోపం తెచ్చుకోకూడదు. ఏంటి ఈయనొచ్చి మా మీద ఎన్ని చెప్పిపోతున్నాడని అలా కోపంగా చూడకూడదు. కొన్నిసార్లు అలాగే చూస్తారు చాలామంది. ఎక్కువసార్లు మనం వాక్యాన్ని దిద్దుబాటు అంశంగా ఎక్కువ చెప్పామనుకోండి, ఎందుకులేండి మళ్ళీ పిలవద్దులేండి అంటారు. కానీ వాక్యం అనేది నిర్మలమైన ఉదకము. ఇది కడగకపోతే మన ఏది కడగదండి. మనిషి మనస్సాక్షి దీని చేతే కడగబడాలి. అందుకని రాత్రి నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, కాలమును ఎరిగి మనము, కాలం మొత్తం అన్నీ అంతమైపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత కాలం ఏమవుద్ది అనుకున్నాడు ఆ రాజు. అనుకుంటే దేవుడు చూపించాడు, అంత అయిపోద్ది, మొత్తం మట్టి, మొత్తం అన్నీ చల్లా చెదురైపోతాయి అని అక్కడితో ఆగలేదు. ఆ కాలములో ఆకాశమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సో అన్నీ మొత్తం కూడా చివరి దశకు వచ్చేసినాయి అంటే గుర్తుంచుకోండి, ఈ చిన్న భిన్నమైపోయిన ప్రపంచాన్ని మరలా బాగు చేయడానికి యేసయ్య వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. డాక్టర్ వస్తున్నాడు ఆయన హీల్ చేయటానికి. ఆయన వస్తున్నాడు చెదిరిపోయిన వారిని అందరినీ సమకూర్చడానికి. ఆయన భూమి మీద మరలా 1000 ఏండ్ల రాజ్యం చేయబోతున్నాడు యేసు ప్రభువారు. పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు ఆయనతో కూడా రాజ్య పరిపాలనలో పాలిభాగస్తులు అవుతారు. ఇప్పుడు నీవు నేను గనక నమ్మకంగా ఉంటే ఆ రాజ్యంలో నీకొక సింహాసనం, నాకో సింహాసనం. పేతురు ప్రభుని అడిగాడు, ప్రభు అన్నీ వదిలిపెట్టి వచ్చాము, మళ్ళీ వెనక్కి వెళ్ళినా మాకు అక్కడ వలలు కూడా లేవు, దోణిలు కూడా లేవు, ఎవడో తీసుకుపోయి ఉంటారు, మాకేంటి అని అడిగాడు. నాకేంటి అని అడిగితే పేతురుతో ప్రభు అన్నాడు, ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, కానీ మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మీ 12 మంది 12 సింహాసనాల మీద కూర్చుంటారన్నాడు ఆయన. మీరు 12 సింహాసనాల మీద నా ప్రక్కనే కూర్చుని ఉంటారు మీరు. దట్స్ వాట్ ఐ గివ్. సో నౌ మనం ఎందుకని ఈ లోకంలో సద్భక్తితో బ్రతకాలనుకుంటున్నామంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన యొక్క రాజ్యంలో నీతిమంతులు ప్రవేశిస్తారట. హల్లెలూయా. ఆ పెండ్లి విందులోనికి సిద్ధపడిన వారు వెళ్ళారా, సిద్ధపడని వారు వెళ్ళారా? పెండ్లి కుమారుడు వస్తున్నాడు అన్నారు, దివిటీలు సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎదురెళ్ళారు, వాళ్ళు గదిలోనికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత తలుపులు బాదారు. వెళ్ళి, అయ్యా నీ నామం పేరట మేము ఇది చేసాం, అది చేసాం, మేము ఎవరో తెలుసా మీకు, ప్రభువా నాయనా అని ఎంత అరిచినా ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. అందుని బట్టి ఇంకా నేను చాలాసేపు చెప్పగలను, కానీ నేను ముగింపుకు వస్తూ ఉన్నాను. ఇప్పుడు మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ కాలంలో జీవిస్తున్నాం, భవిష్యత్తుకు మనం సిద్ధపడ్డామా, యేసుప్రభు వారి యొక్క రాకడను ఎదుర్కొనడానికి మనం సిద్ధపడి ఉన్నామా, లేదా హఠాత్తుగా ఆకస్మికంగా జరిగినప్పుడు ఉలిక్కి పడతామా? ఆకస్మికంగా జరిగింది ఏదైనా తప్పించుకోవడం చాలా కష్టం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నేను టర్కీ భూకంపం వచ్చినప్పుడు తెల్లవారు లేచేపటికి టర్కీ దేశంలో దాదాపు 50,000 మంది ఆ యొక్క బిల్డింగ్స్ కింద సమాధి అయిపోయారు. ఆ రాత్రి నేను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను, మేము ఉన్న హోటల్ బిల్డింగ్ కూడా ఊగిపోయింది. నాకు తెలియదు, నేను నిద్రలో ఉన్నాను. నేను తెల్లారు లేచిన తర్వాత చెబుతున్నారు, రాత్రి బిల్డింగ్ మొత్తం ఊగిందండి, మేము బయటకు వచ్చామన్నారు. నేను అనుకున్నాను, ఇది భూకంపమే కానీ యేసయ్య రాకడొచ్చినప్పుడు ఇలాంటి స్థితిలో మనం ఉండకూడదు. ఇది కేవలం శరీరాన్ని మాత్రమే చంపగలదేమో ఈ భూకంపాలు, లేదా ఈ ప్రమాదాలు శరీరాన్ని చంపుతాయేమో, కానీ యేసయ్య రాకడలో మనం కనుక ఎత్తబడకపోతే తర్వాత ఉంటుంది, జీవగ్రంథమందు పేర్లు రాయబడని వారందరినీ మండుచున్న వేడిమి గల అగ్ని గుండంలో వేస్తారట. అగ్ని ఆరదిక, పురుగు చావదు. ఆ యొక్క అగ్నిగుండంలో వారి బాధ యుగయుగాలు ఉంటుందంట. ఇప్పుడు యుగయుగాల బాధ ఎందుకు మనకి? యుగయుగాల సంతోషం కోసం సిద్ధపడాలి. హల్లెలూయా. ప్రియ యేసు రాజ నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో,
నాశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నాశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతును. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణములో చేతో కలిసుండే దినమెప్పుడు. 12 గుమ్మముల పట్టణములో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడు. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నాశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో. నాశ తీర నా కన్నులార నేనెప్పుడు నిన్ను చూతునో. హల్లెలూయా. మనుష్య కుమారుడు వచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మానవ రాజ్యాలన్నీ అంతరించిపోతున్నాయి. వాటి కాలం అయిపోయింది, వాటి వయసు అయిపోయింది, వాటి వైభవం అయిపోయింది, వాటి పటిష్టత పోయింది, వాటి బల ప్రభావాలు పోయినాయి. ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. దెర్ ఇస్ నో మోర్ గ్రేట్నెస్ ఇన్ దట్. దాంట్లో ఇంకేమీ లేవు. దేవుని వాక్యం చూస్తే దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో దానియేలుతో దేవుడు ఈ నెబుకద్నెజరు బెల్షాజర్ అనేటువంటి రాజుకి చెప్తున్న మాటను చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 18వ వచనంలో, రాజా చిత్తగింపుము, మహోన్నతుడగు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతయు నీ తండ్రియగు నెబుకద్నెజరుకి ఇచ్చెను. ఏమిచ్చాడటండి? మహర్దశ ఇచ్చాడు, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నీ తండ్రి దానిని నిలబెట్టుకోలేకపోయాడు. 20వ వచనం, అయితే అతడు మనస్సును అతిశయించి బలత్కారము చేయుటకును అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు. అతని ఘనత ఇచ్చాడు, ఘనత తీసేశాడు. మనసును అతిశయించాడట, బలత్కారం చేశాడట. తర్వాత అతను అనేక రకాలైనటువంటి దేవునికి విరోధమైనటువంటి హృదయ ఆలోచనలు చేశాడు కనుక అతని చేతిలోంచి రాజ్యాన్ని దేవుడు తీసేశాడు. ఆ తర్వాత ఆ గోడ మీద చేవ్రాత రాస్తుంది, మెనే టేకెల్ ఫార్సిన్. అంటే అర్థము, నీ రాజ్యాన్ని నేను త్రాసులో తూచాను, నువ్వు తక్కువగా తిరిగావు కనుక నీ రాజ్యము నీ చేతిలోంచి తీసేయబడుతుంది అన్నాడు. ఈ రిమూవ్ ద కింగ్డమ్. ఇప్పుడు అందరి చేతుల్లోంచి దేవుడు రాజ్యాలు తీసేసి ప్రభుత్వాలన్నింటినీ మార్చి 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 మానవ రాజ్యాలు అయిపోయింది. అది ఎవరు వస్తారు లాస్ట్కి? హూ ఇస్ ద గోయింగ్ టు బి ద అల్టిమేట్ లీడర్? హల్లెలూయా. యేసు రాజు వస్తున్నాడు అనండి. ఏ రాజు? దేవుడు కీర్తన 2లో అన్నాడు, నా రాజుని సియోను మీద నేను ఆసీనునిగా చేయుచున్నాను. ఆ రాజు సియోను కొండ మీద కూర్చుంటాడు. ఆయన వచ్చి యేసయ్య యెరూషలేము పట్టణానికి వస్తాడు. సర్వాంగ సుందరంగా ప్రపంచంలో అనేక పర్యాయాలు పడగొట్టబడి ఇప్పటికీ తిరిగి కట్టబడి ఇప్పటికీ సజీవంగా ఉన్న పట్టణం ఏదైనా ఉందంటే అది యెరూషలేము ఒకటే. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. యెరూషలేము కింద తవ్వుతున్న కొలది చరిత్ర వస్తూనే ఉంది. ఎంత చరిత్ర వస్తుందంటే ఇజ్రాయెల్ మ్యూజియంలోనికి వెళ్తే ఆ మ్యూజియంలో రాతి పలకలు, రాజుల సమాధులు, అక్కడ వాడబడినటువంటి పాత్రలు, పనిముట్లు అవన్నీ సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఇప్పుడు 5000 సంవత్సరాల నుంచి నిలిచి ఉన్న పట్టణము యేసు రాజు కోసం ఎదురు చూస్తుంది. ద సిటీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద కింగ్. యెరూషలేములో వెళ్ళగానే మనకు కనపడేది బంగారు డూమ్ ఉంటుంది. అది డూమ్ ఆఫ్ ద రాక్ అంటారు. అంటే రాయి మీద గోపురం. అది ఏమిటా రాయి అంటే
అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చటానికి కట్టిన రాయి అది. ఆ రాయి మీద ఇప్పుడు ఒక డూమ్ ఆఫ్ ద రాక్ అని చెప్పి ఒక పైన ఒక డూమ్ ఉంటుంది. ఆ యొక్క మసీదు చూసినప్పుడు దాని ముందు గుమ్మం కనపడుతుంది. ఆ గుమ్మము మూయబడి ఉంటుంది. ఆ గేట్ అలా క్లోజ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా యెరూషలేము పటం కనపడినా చూడండి, దాని ముందు ఒక గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. దాన్ని గేట్ ఆఫ్ మెర్సీ అంటారు. కనికర ద్వారము అని దానికి పేరు. పేతురు యోహాన్లు వెళ్ళిన శృంగారపు ద్వారం. ఆ ద్వారం ఇప్పటికి అలా మూయబడి ఉంది. ఎందుకనగా ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ మీద తన పాదాన్ని పెట్టినప్పుడు ఒలీవ కొండ 2 సగాలుగా విడిపోగా మధ్యలో ఒక మార్గం ఏర్పడగా ప్రభు అయిన యేసు యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి ఆయన యెరూషలేములో ఉండి 1000 ఏండ్ల రాజ్యం చేయనయ్యుంటున్నాడు. ఆమేన్. ఎంత ఆశ్చర్యం చూశారండి. ఆయన రాజ్యం వచ్చే లోపల ఏం జరుగుద్ది? ఆయన వస్తున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? ప్రభు అన్నాడు, యెరూషలేము చుట్టూ సైన్యాలు వచ్చేస్తాయి. ఆయన రాకడెప్పుడో మీరు తెలుసుకోవాలంటే యు విల్ సీ ద ఆర్మీస్ విల్ బి సరౌండింగ్ జెరూసలేం. మీరు ఈ రోజున ఎప్పుడైనా వార్తలు విన్నారా? ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుందని వార్తలు ఎప్పుడైనా విన్నారా? విన్నారండి? ఎవరైనా ప్రార్థన చేశారా? యెరూషలేము కొరకు ఏం చేయమన్నారు? యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారని చెప్పాడు. సో వీ హ్యావ్ ఎ ఆబ్లిగేషన్ టు ప్రే. వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి మనకు కర్తవ్యం ఉన్నది. ఎందుకనగా వారి చేత మనం ఆశీర్వదించబడ్డాం. ఏమిచ్చారండి వాళ్ళు అనొచ్చు. ఇదిగోండి ఈ బైబిల్ ఇచ్చింది వాళ్ళే. చప్పట్లు కొట్టి దేవుని కనపడదాం. హల్లెలూయా. ఇందులో ఉన్న లేఖనాలు రాసింది యూతులే. కాబట్టి వాళ్ళకు మనం ఎంత రుణపడి ఉన్నాం. ఇది లేకుండా ఒక్క రోజైనా బ్రతకగలమా? సో ప్రతిరోజు వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇప్పుడు యెరూషలేము ఏమవుతుందంటే వివాదం అయిపోయింది. అందరూ యుద్ధాలు యుద్ధాలు యుద్ధాలు, హమాస్. అయితే అసలు ఇజ్రాయేలీలు మొత్తాన్ని ఊచకోత కోస్తున్నారు. కానీ ఇజ్రాయేలీలు ఏం తక్కువగా లేరు. దేవుని శక్తి ఇచ్చాడు వాళ్ళకి, దేవుని కాపుదలు ఇచ్చాడు, దేవుని యొక్క జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. చిన్న దేశం, 400 కిలోమీటర్లు ఉండే చిన్న దేశం, కానీ పెద్ద శక్తి అది. అత్యంత చిన్న దేశం, అత్యంత మహాశక్తి అది. ఎంత గొప్ప శక్తి ఏంటంటే వాళ్ళు అంటారు, ఈ శక్తి మాలో ఏమి లేదు, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుందే. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే యెరూషలేమునకు మరలా షాలేము రాజు వస్తున్నాడు. ఈజ్ రిటన్ ద కింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్. రాజు మరలా తిరిగి వస్తున్నాడు. రాజు వచ్చి తన సింహాసనం మీద కూర్చుంటారు. కారణం అన్ని ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ఇక చివరిది ఆకాశమందున్న దేవుని ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మీరు నేను ఉండాలంటే జీవగ్రంథమందు మన పేర్లు రాయబడాలి. గొర్రె పిల్లలతో కలిసి మనం రాజుల రాజుతో కలిసి ఆ ఆనంద నగరంలో ఉండే ధన్యత ఈ రాత్రి మీరు నిఖరంగా ఖాయం చేసుకోండి, సంపాదించుకోండి. ఏదైనా నష్టపరుచుకోండి, ఏదైనా అమ్మేయండి, దేన్నైనా కోల్పోండి, కానీ దాన్ని మాత్రం సంపాదించండి. ఎర్న్ ఇట్. దాన్ని గ్రాప్ చేయండి. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, నేను ఎలా అయినా సంపాదించాలని పోరాడండి, దానికోసం ప్రలాపించండి. కానీ మీ తప్పకుండా మీ యొక్క ప్రయత్నానికి దీవెన లభిస్తుంది. ఆ దినమందు ఆయనతో కలిసి మీరు ఆనందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో తల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. లెట్స్ ఆల్ బౌ డౌన్ ఆన్ హెడ్స్ అండ్ నీల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రే. ప్రార్థన చేసుకుందామండి. ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు, మాట్లాడుకోవద్దు. దేవుని మాటలను ప్రేమించి గౌరవించి మనము ఆయన సన్నిధిలో ఇప్పటి వరకు ప్రభువా మాతో మీరు మాట్లాడిన విషయాలు మా హృదయాల్లో ఉన్నాయి. నిజమేనైనా కాలము భయంకరంగా ఉంది. కాలములను ఎరిగి నిద్ర మేలుకొనమని చెప్తున్నారు ప్రభువా. ఆ దినాలు నోవాహు దినాలు వలె ఉంటాయని చెప్పారు, లోతు దినాలు వలె ఉంటాయని చెప్పారు. వాస్తవంగా నేటి దినాలు అలాగే ఉన్నాయి. దయనీయ పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ లోకంలో నేనైతే కనిపెడుతున్నాను నీ కోసం. నా నిరీక్షణ నీవే ప్రభువా. నా యొక్క నిరీక్షణ నీవే నాయన. నా యొక్క గురి నీవే. నా దృష్టి యందు నీవే ఉన్నావు యేసయ్య. ఈ లోకపు ఆశలను చూసి నేను మోసపోకుండా, ఈ లోకపు నటనను చూసి నేను మోసపోకుండా, ఈ లోకం శాశ్వతమని నేను భ్రమపడకుండా, గతించిపోయే ఈ లోకాన్ని నేను హత్తుకొని లోతు భార్య వలె మారిపోకుండా, దేనా ఈ లోక కుమార్తెలను చూడాలని వెళ్ళి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టుగా
ఈ లోకాన్ని చూడాలని కాకుండా నిన్ను చూడాలని, నిన్ను కనుగొనాలని, నిన్ను నీకోసం కనిపెట్టాలనే మెలకువ ప్రార్థన మాకు దయచేయండి అనుదినం. పరిశుద్ధాత్మ దేవుడా, పెండ్లి కుమారుని రాక కోసం మమ్మల్ని అలంకరించండి, సిద్ధపరచండి. ఆత్మ సంబంధమైన అలంకారాలతో మమ్మల్ని సిద్ధపరచండి. ప్రిపేర్ us టు మీట్ ద హెవెన్లీ బ్రైడ్ గ్రూమ్. పరిశుద్ధుడైన మా తండ్రి, రాత్రి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎంతవరకు నీ బిడ్డలు నీ మాటలను ఎంతో ఆసక్తిగా విన్నారు. వినినవి వారి హృదయాల్లో భద్రపరుచుకుని, కాలము నెరిగి సమయం కొరకు కనిపెట్టి మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి సిద్ధపాటు, సంసిద్ధత మీ ప్రజలకు దయచేయండి. అనేక మందికి రాత్రి రక్షణార్థమైనదిగా ఈ కూడికను ఉంచమని, వినిన వారి హృదయాల్లో విత్తనాలు, గోధుమలు మొలకెత్తినట్టుగా వారి హృదయాల్లో ఫలింపచేయండి. ప్రతి ఆటంకాన్ని తీసేయండి. మీ రాజ్యానికి అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రాలు.